ఓకే అండి. మనం ప్రకటన గ్రంథం చదువుతున్నాం. 4 అధ్యాయంలో ఉన్నాం. ఈ 4 అధ్యాయంలో ఏ వచనం వరకు అయిందండి? 6వ వచనం బ్రదర్. 4 అధ్యాయం 6 వచనం వరకు అయిపోయిందండి. సరే, ఒకసారి మనం 1 వచనం నుంచి ఒకసారి మనం మళ్ళీ ధ్యానిద్దాం. ఒకసారి క్లీన్ రీక్యాప్ చేద్దాం పాత జరిగిన సంగతులన్నీ. ఏంటంటే ఈ 4 అధ్యాయంకి వెళ్ళక ముందు ఖచ్చితంగా మనం తెలుసుకోవాల్సిన 2 విషయాలు ఉన్నాయి. ప్రవచనాత్మకమైన ఈ ఈ యొక్క సంగతులు అర్థం కావాలంటే మనం ఈ ప్రాఫిటికల్ ఫార్మ్స్ అనేవి మనం చూసాం అనమాట అండి. ఓకే, ఎన్ని ఉన్నాయి? 2 టైప్స్ ఉన్నాయి. ఓకే, ప్రాఫిటికల్ ఫార్మ్స్ ఎప్పుడు 2 టైప్స్. ఫస్ట్ టైప్ ఏంటండి? నరేషన్. ప్రవచనాత్మకమైన కథనం. ఒక విషయం ఉంటది, దాన్ని అద్భుతంగా దాన్ని కథనం చేస్తారన్నమాట అండి, నరేట్ చేస్తారు దాన్ని. ఒక యాపిల్ పండు ఉందనుకోండి, ఆ యాపిల్ని చూసి మీరు దాని గురించి ఏదైనా చెప్పండి అన్న అనుకోండి, మీరు ఇంకా మొదలు పెడతారు దాని గురించి చెప్పడం. దాన్ని మీరు నరేట్ చేస్తారు. యాపిల్ ఎర్రగా ఉంటుందని, అది ఒక చేత్తో పట్టుకొని తినగలమని, ఓకే, అది చాలా రుచిగా ఉంటుందని మీరు దాన్ని నరేట్ చేయడం మొదలు పెడతారు. ఓకే, అది నరేషన్ అనమాట. సో అలాగా ఇక్కడున్న విషయాలు, ప్రకటన గ్రంథంలో ఉన్న విషయాలు, దాన్ని చూస్తూ అక్కడ ఆయనకి ఏవైతే కనిపిస్తున్నాయో ఆ కనిపించిన వాటిని ఆయన నరేట్ చేస్తూ ఉంటారనమాట. ఓకే, అలా ఈ నరేషన్ లో మనకి ఎన్ని ఉన్నాయి? సబ్ పాయింట్స్ ఎన్ని ఉన్నాయి 5. నరేషన్? 5 అండి. 5 ఉన్నాయండి. ఓకే, 5, వెరీ గుడ్. ఓకే, ఇప్పుడు రెండవ పద్ధతి ఏంటి? ప్రవచనాత్మకమైన ప్రసంగం. అది. సో ఈ 2 చాలా ఇంపార్టెంట్. ఒకటి ప్రవచనాత్మకమైన కథనం, ఆయన చూస్తున్న వాటి గురించి, ఆయన విన్న వాటి గురించి ఆయన రాయాలి. ఆయన చూస్తున్న వాటి గురించి రాయాలంటే ఖచ్చితంగా ఏం చేయాలి? దాన్ని ఆయన నరేట్ చేయాలి. ఆయన విన్న వాటి గురించి ఆయన నరేట్ చేయాలి. ఆయన విన్న వాటి గురించి ఆయన ఆయన ఏం విన్నారు? వాట్ కైండ్ ఆఫ్ స్పీచ్ ఆయన విన్నారు? ఏ రకమైన ప్రసంగం విన్నారు ఆయన? ఎలాంటి శబ్దం విన్నారు ఆయన? ఏ విషయాలు విన్నారు ఆయన? ఎవరు మాట్లాడడం వింటున్నారు ఆయన? ఓకే, చాలా రకరకాలైనటువంటి విషయాలు మనం చూస్తాం ఈ ప్రకటన గ్రంథంలో. ఒకసారి యేసుక్రీస్తు వారు మాట్లాడతారు, ఒకసారి తండ్రి పరలోకమందు మాట్లాడినట్టుగా, ఒకసారి ఆ జీవులు మాట్లాడుతున్నట్టుగా, అక్కడున్న పెద్దలు మాట్లాడుతున్నట్టుగా, అక్కడ అక్కడ ఉన్న మరణించిన వారు, మృతులైన పోయిన వారు వాళ్ళు మాట్లాడుతున్నట్టుగా, ఓకే, మనకి కనిపిస్తూ ఉంటది అనమాట అండి. సో ఈయన విన్న వాటిని గురించి ఆయన చెప్పాలన్నమాట. సో అదే వాటిలో దేవుడు మాట్లాడుతున్నప్పుడు, అక్కడ దేవదూతలు మాట్లాడుతున్నప్పుడు, అక్కడ ముద్ర విప్పుతున్నప్పుడు, అక్కడ వచ్చిన ఈ శబ్దాలన్నిటిని వినినవన్నీ ఆయన రాయాలన్నమాట. సో విన్న వాటిని గురించి, చూస్తున్న వాటిని గురించి, అన్నిటి గురించి ఆయన రాయాలి. సో ఇప్పుడు మనకి ఏం అర్థం అవుతుందంటే ఈ మాటను బట్టి, అక్కడ ఆయన చూసిన దాన్ని చక్కగా నెరేట్ చేయాలి, విన్న దాని గురించి ఆయన చక్కగా ప్రసంగ రూపంలో చెప్పాలన్నమాట. సో ఇలాగా ఈ ప్రకటన గ్రంథంలో ప్రాముఖ్యమైన 2 అద్భుతమైన ప్రసంగాలు, 2 అద్భుతమైనవి ఏంటంటే, ఒకటి వాళ్ళకి ఆదరణ ఇచ్చే ప్రసంగం, ఆ వాళ్ళ హృదయాలను బలపరిచే ప్రసంగం లాంటిది, వాళ్ళలో విశ్వాసాన్ని బలపరిచే ప్రసంగం మనకు కనిపిస్తాయి ఈ ప్రకటన గ్రంథంలో. సో కంఫర్ట్ ఇచ్చే గొప్పదైన వాక్కులు మనకు కనబడతాయి ఈ యొక్క ప్రకటన గ్రంథంలో. రెండోది ఏంటంటే ప్రాముఖ్యమైనది, ఎవరైతే దేవుని యొక్క సంఘాన్ని హింసిస్తారో వాళ్లకు దేవుడు తీర్పు ప్రసంగాన్ని చెప్పడం మనం చూస్తాం అనమాట. ఇప్పుడు మీరు ఒక ఇల్లు కట్టాలనుకుంటున్నారు, 2 ఫ్లోర్లు బిల్డింగ్ కట్టాలనుకుంటున్నారు, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్. ఓకే, ఇప్పుడు డైరెక్ట్ గా 2వ ఫ్లోర్ కట్టేస్తారు కదా? కాదండి. 2వ ఫ్లోర్ కట్టాలంటే ముందు ఏ ఫ్లోర్ కట్టాలి? ఫస్ట్ ఫ్లోర్ కట్టాలి. సరే, ఫస్ట్ ఫ్లోర్ డైరెక్ట్ కట్టగలం అంటే ఫస్ట్ ఫ్లోర్ కూడా కట్టలేం. ఏం కట్టాలి కింద? ముందు పునాది వేయాలండి. పునాదులు వేయాలి, తవ్వాలి, గొయ్యలు తవ్వాలి, పునాదులు వేయాలి. ఓకే, సో ద ఫౌండేషన్ ఈజ్ ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అనమాట అండి ఆ సెకండ్ ఫ్లోర్కి వెళ్ళాలంటే. ఇప్పుడు ప్రకటన గ్రంథంలో కూడా ఆ బేస్మెంట్, ఆ ఫౌండేషన్ చాప్టరే 4వ అధ్యాయం అనమాట అండి. ఓకే, మొదటి 3 అధ్యాయాలు ఒక భాగం, అది మనం చూసేసాం లాస్ట్ టైం. ఇప్పుడు 6వ అధ్యాయం మనకు అర్థం కావాలంటే, 6వ అధ్యాయం అనేది 6వ ఫ్లోర్ లాంటిది అనమాట అండి. ఐ మీన్ సెకండ్ ఫ్లోర్ లాంటిది అనమాట అండి. సో అక్కడికి చేరుకోవాలంటే ముందు 5వ అధ్యాయం కంప్లీట్
చేయాలి. ఆ దానికంటే ముందు 4th చాప్టర్ కంప్లీట్ చేయాలన్నమాట. ఒకటే గుర్తుంచుకోవాలి, 4 అధ్యాయంలో దేవుడు ఏదైతే చెప్పాలనుకుంటున్నారో, 6 అధ్యాయంలో దేవుడు ఏదైతే చెప్పాలనుకుంటున్నారో 6th చాప్టర్‌లో, దానికి బలమైన పునాదులు 4, 5 అధ్యాయాలన్నమాట అండి. సో, 6th చాప్టర్ కోసమే 4 అధ్యాయం, 5 అధ్యాయం అండి. ఓకే. 6th చాప్టర్‌లో విషయాలు చెప్పడానికి అక్కడ ఉన్న అక్కడ అక్కడ ఒక విషయం జరగబోతుంది 6 అధ్యాయంలో. దాని గురించి చెప్పడానికి 5 అధ్యాయం. 5 అధ్యాయంకి ఇంట్రడక్షన్ 4 అధ్యాయం అన్నమాట అండి. సో, మీకు అర్థమైంది కదా! సో, ఇప్పుడు ఈ 4 అధ్యాయంలో మనం గత వారం చూసాం. ఈ సంగతులన్నీ జరిగిన తర్వాత, ఏ సంగతులన్నీ జరిగిన తర్వాత అంటే, ఆయన ఆ 7 సంఘాలు గూర్చినటువంటి ఆ వాక్యాలన్నీ చెప్పిన తర్వాత, వాళ్ళ గురించిన సాక్ష్యం దేవుడిచ్చిన తర్వాత, వాళ్ళకి కావాల్సిన సూచనలు, వాళ్ళకి కావాల్సిన హెచ్చరికలు, వాళ్ళకి కావాల్సిన ఆదరణ, వాళ్ళకి కావాల్సిన వాక్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ చెప్పేసిన తర్వాత, ఇప్పుడు 4 అధ్యాయంలో మొదలుపెట్టాడన్నమాట అండి. ఈ సంగతులన్నీ జరిగిన తర్వాత, నేను చూస్తున్నాడు, అదిగో ఆకాశమందు ఒక తలుపు తెరవబడింది. మరియు నేను మొదట వినిన స్వరము బోరధ్వని వలె నాతో మాట్లాడుగా విన్నాడాను. అంటే మీరు చూడండి, మొదటి అధ్యాయంలో మనం విన్నాం కదా, ఆయన వెనక నుంచి వచ్చి మాట్లాడడం మనం చూస్తాం. ఓకే. ఆ శబ్దాన్ని సేమ్ అదే విన్నాడు. ఓకే. సో, మొదటి అధ్యాయం ఏమని చెప్తుందంటే, ఆ స్వరం ఏమని చెప్పిందంటే, నాతో మాట్లాడగా విన్నాడు, ఆ మాట్లాడిన వాడు ఇక్కడికి రమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనుపరిచేదను అని చెప్పాడు అన్నమాట. దా, నీకు ఇక మీదట ఏం జరగాలో నేను నీకు చూపిస్తాను అని చెప్తే, అప్పుడు ఈయన ఆత్మవశుడు అయిపోయాడు. ఓకే. కంప్లీట్గా ఆయన పరిశుద్ధాత్మ ప్రేరేపణతో ఆయన ఆత్మవశుడు అయిపోయాడు. అంటే దాని అర్థం ఏంటంటే, ఆయన ఆ, 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 ఏదో ఆయన కలగంటున్నట్టు కాదు ఇది. ఓకే. హీఈస్ విత్ ఫుల్ అటెన్షన్. ఆయన అటెన్షన్ లో ఉన్నాడు, ఏదో కలగనేస్తున్నాడు కాదు ఇది. ఇది విజన్స్ అనమాట అండి. ఓకే. డ్రీమ్స్ కాదు ఇది, దిస్ ఈస్ విజన్, ఇది దర్శనాలు. సో కాబట్టి ఏదో ఆ, ఆ, అంటే ఆయనకు నచ్చినట్టుగా వెళ్ళిపోయేది కాదు ఈ ఈ ఈ డ్రీమ్స్. ఓకే. లేదా ఈ విజన్, అది దేవుడు అక్కడ ఏం చేయబోతున్నాడో, లేకపోతే దేవుడు ఇతనికి చూపించబోతున్న గొప్పదైన ఈ దృశ్యం అనమాట అండి ఇది. ఓకే. ఏంటంటే, అది చూసిన తర్వాత, అదిగో పరలోకమందు ఒక సింహాసనం వేయబడి ఉంది, సింహాసనం మందు ఆసీనుడై ఉండెను. ఆ సింహాసనాసీనుడైన వాడు ఎలా ఉన్నాడట దృష్టికి? సూర్యకాంత పద్మ రాగములను పోలినవాడు. పోలినవాడు. సూర్యకాంత పద్మ రాగములను పోలినవాడు. చూడండి, ఇప్పుడు మీరు సీఎం ఆఫీస్కి వెళ్ళారు. ఓకే. సీఎం ఆఫీస్కి వెళ్తే, సీఎం ఆఫీస్లో జగన్ గారు ఆయన రూమ్లో కూర్చుంటారు. నాయకుడు కదా, ఆయనను మీరు వర్ణించండి అన్నారు అనుకోండి. ఓకే. ఆ పొజిషన్లో ఎవరైనా ఉండొచ్చు నాయకుడు. ఆ పొజిషన్లో కూర్చున్న ఒకవేళ జగన్ గారు ఉన్నారనుకోండి, ఆయన గురించి వర్ణించండి అంటే మనం ఎలా చెప్తామంటే, అంటే ఇప్పుడు నెరేట్ చేయాలి, నెరేట్ చేయాలి, ఆయన నెరేట్ చేయాలి. ఎలా నెరేట్ చేస్తామంటే, ఆయన సుమారుగా 6 అడుగులు ఉన్నాడండి, ఆయన తెల్ల షర్ట్ వేసాడండి, ఓకే, కాకి లాంటి ప్యాంట్ వేసాడండి, ఆయన ముఖం చూస్తుంటే తేజస్సుతో నింపబడిందండి, ముఖం మీద ఎప్పుడు పెదాల మీద చిరునవ్వు వదలలేదండి, 2 చేతులు ఎప్పుడు నమస్కారం పెడతానే ఉన్నాడండి. మనం మొదలెడతాం. ఓకే. ఆయన నరేట్ చేయడం మొదలు పెడతాం. ఇప్పుడు మనిషి కంటికి కనబడుతున్నాడు. ఓకే. దేవుడు ఆత్మస్వరూపు కదా, మన ఎలా చెప్పగలడు? ఇప్పుడు యోహాను దేవుడిని ఎలా ఎక్స్ప్రెస్ చేయగలడు? ఇప్పుడు ఒక రాజు ఉన్నాడు అనుకోండి, దావీదు గారే ఉన్నారు అనుకోండి, తల మీద ఒక కిరీటం ఉందండి, ఆయన నడుంకి పెద్ద బెల్ట్ ఉందండి, ఆ బెల్ట్ కి పెద్ద పొడిగాటి కత్తి ఉందండి, ఆ కత్తిని చూస్తుంటే 10,000 తలకాయలు ఒక్క ఊపుకే ఎగిరిపోయేలా ఉందండి, ఆయన కండలు తిరిగిన వీరుడండి, ఆయన ఛాతీ చాలా బలంగా కనబడుతున్నాడండి, ఆయన ఒంటి మీద ఈ సర్వాంగ కవచం వేసుకున్నాడండి, తలకి ఒక కిరీటం ఉన్నదండి, అందంగా కళ్ళు మెరిసిపోతున్నాయండి, ముఖం మీద చిరునవ్వు ఉన్నదండి అని మనం నెరేట్ చేస్తాం ఒక రాజుని. దేవుణ్ణి ఎలా నెరేట్ చేయగలం? ఇప్పుడు దేవుణ్ణి ఆయన నెరేట్ చేయాలి. దేవుడేమో ఆత్మస్వరూపి, ఈయనేమో పరలోకంలో చూస్తున్నాడు. ఎలాగా దాన్ని నెరేట్ చేయగలడు అంటే, ఆయన ఎంచుకునే పద్ధతి ఎక్స్ట్రాడినరీ అనమాట అండి. ఎలా ఎలా దేవుని గురించి ఎలా చెప్తున్నాడంటే, ఆయన లక్షణాలను బేస్ చేసుకుని మాట్లాడాడు అన్నమాట అండి.
ఇప్పుడు దేవుడు దృష్టికి ఎలా కనబడుతున్నాడు అంటే అక్కడ రత్న రాసుల్ని ఆయన పోల్చాడు అనమాట అండి. ఏమన్నాడంటే సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు అన్నాడు. ఏంటి దాని మీనింగ్? దాని అర్థం ఏంటి అంటే మనం చూస్తాము ఆ కీర్తన గ్రంథం 89:14 ఆయన నీతి న్యాయములతో తన సింహాసనంలో నుంచి ఆయన పరిపాలన చేస్తున్నాడు అని ఉంటది అనమాట. ఓకే, ఒకసారి మనం చదువుదాం 89:14. గత వారం ఇది ఆలోచన చేసాం, కొంతమంది కొత్త వాళ్ళు వచ్చారు కదా అని చెప్తున్నాను. ఓకే, 89:14 ఒకసారి చూడండి. నీతి న్యాయములు నీ సింహాసనకు ఆధారములు. అది సో దేవుణ్ణి ఎక్స్ప్రెస్ చేస్తున్నప్పుడు ఆయన లక్షణాల దగ్గరికి వెళ్ళిపోయాడు అనమాట అండి. దేవుడు దేని బట్టి పరిపాలన చేస్తున్నాడు? నీతి న్యాయములను బట్టి. నీతి న్యాయం. దేవుళ్ళో ఎక్కడ నీతి తప్పే ఛాన్స్ లేదండి, అసలు న్యాయం తప్పే అవకాశమే లేదండి. కానీ ఎవరు తప్పుతున్నారు ఆ టైంలో? సింహాసనాల మీద కూర్చున్నవారు ఎవరు? భూమి మీద సింహాసనాల మీద కూర్చున్న నాయకులు, రాజులు ఎవరు? ఎవరు? రోమా ప్రభుత్వం. ఆ రోమా ప్రభుత్వపు ఆ చక్రవర్తులు నీతి తప్పిపోయారు, వాళ్ళు న్యాయాన్ని తప్పిపోయారు. ఏ ఏ తప్పు చేయని క్రైస్తవుల మీద నిందలేసేసి క్రైస్తవుల్ని తగలెట్టేశారు, క్రైస్తవుల్ని చంపేశారు. ఇప్పుడు దేవుడైతే ఆయన సింహాసనం ఎలాంటిది? దానిలో నుంచి నీతి కిరణాలు వస్తున్నాయండి, దానిలో నుంచి న్యాయపు తీర్పులు వస్తాయి అన్నమాట అండి. సో ఇక్కడ సింహాసనం గురించి మాట్లాడవలసిన అవసరం ఏమొచ్చిందంటే క్రైస్తవులు జడిసిపోతున్నారు, క్రైస్తవులు భయపడిపోతున్నారు, తమ విశ్వాసంలో నుండి జారిపోతారేమో, వాళ్ళని కంఫర్ట్ చేయాలి, వాళ్ళని ఆదరించాలి, వాళ్ళని బలపరచాలని ఇప్పుడు దేవుడు ఆ సింహాసనాన్ని మొదట చూపించాడు అన్నమాట. మీరు భయపడొద్దు. ఈ చక్రవర్తులు 5 సంవత్సరాలే, ఈ చక్రవర్తులు 10 సంవత్సరాలే, వాళ్ళు బతికినంత కాలమే. కానీ నేను జీవం గలవాడిని, నేను సర్వ సమయాల్లో నేను ఉండేవాడిని. నా 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 సింహాసనం మీదకి వెన్నుపోట్లు పొడిచేవాడు ఎవడు లేడు. ఓకే, నా సింహాసనం ఎప్పుడు స్థిరంగా ఉండేది, నా సింహాసనం ఎప్పుడు అది నిలబడే ఉంటుంది, అది నిరంతరం ఉంటుంది. సో కాబట్టి నా సింహాసనాన్ని చూడండి, అది నీతితో నింపబడింది. నా సింహాసనాన్ని చూడండి, అది న్యాయంతో ఆవరింపబడింది. సో కాబట్టి ఇప్పుడు క్రైస్తవులు అది చదివిన వెంటనే అప్పుడున్నవారు అధైర్యపడిన వారు ఇప్పుడు ఈ మాటలు బట్టి ధైర్యపరచబడతారా, ధైర్యపరచబడరా? ఎస్, వాళ్ళు ఇప్పుడు ధైర్యంగా ఉంటారన్నమాట అండి. సో వాళ్ళల్లో ఆ కాన్ఫిడెన్స్ ని బిల్డప్ చేయడానికే ఇదిగో ఈ విజన్, వాళ్ళల్లో ఈ ధైర్యాన్ని కలిగజేయడానికే ఇదిగో ఈ దర్శనం అనమాట అండి. వాళ్ళల్లో సంపూర్ణమైన నమ్మకత్వాన్ని కలిగజేయడానికే ఈ దర్శనం అనమాట అండి. సో ఈ 4వ అధ్యాయంకి వచ్చేటప్పటికి వాళ్ళల్లో ఉన్న భయాన్ని, వాళ్ళలో ఉన్న ఇన్సెక్యూరిటీస్ ని, వాళ్ళలో ఉన్న అంటే 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 వాళ్ళు అప్పటికే భయపడిపోయి చాలా మంది సంఘాన్ని విడిచి పారిపోయారు అనమాట అండి, తమ ప్రాణాలు దక్కించుకోవడానికి. చూడండి, వాళ్ళల్లో ఉన్న ఆ భయాన్ని తీసేసి వాళ్ళకి కంఫర్ట్ ఇవ్వడానికి ఇదిగో ఈ లోకపు సింహాసనాలు కాదు మీరు చూడాల్సింది, పరలోకమందు నా సింహాసనాన్ని చూడండి, నా నీతిని చూడండి, నా న్యాయాన్ని చూడండి, నా పరిపాలన పద్ధతిని చూడండి, నేనున్నవాడిని, నేను నిజంగా జీవం గలవాడిని, నన్ను చూడండి మీరు అని ఇదిగో ఇక్కడున్న ఆ క్రైస్తవ విశ్వాసులకి అయ్యో ఈ దర్శనాన్ని చూపించాడు అన్నమాట అండి యోహానికి. ఓకే, సో కాబట్టి మొదటిదిగా దేవుని యొక్క లక్షణాలు ఎన్ని వచ్చాయి మనకి? 2 వచ్చాయి కదా. నీతి, ఒకటి నీతి, 2 న్యాయం అండి. న్యాయం. ఓకే, మీరు ఆల్రెడీ ఎన్ని రాసుకున్నారు? 5 అండి. 5 రాస్తారా? ఓకే. నెక్స్ట్ చూడండి, మర్కతము వలె ప్రకాశించు మేఘధనస్సు సింహాసనమును ఆవరించి ఉన్నది. ఇక్కడ ఆయన కూర్చున్న సింహాసనం వెనకతల ఒక గ్రీన్ కలర్ లో ఒక ధనస్సును పోలి ఉందన్నమాట అండి. ఆ గ్రీన్ కలర్ దేనికి సాదృశ్యము అంటే ఆయన నిత్యుడు అని చెప్పడానికి అనమాట అండి, ఆయన నిరంతరము ఉండేవాడు అని చెప్పడానికి ఆ గ్రీన్ కలర్ లో, మర్కతం గ్రీన్ గా ఉంటది అన్నమాట. సో ఆ గ్రీన్ కలర్ లో ఎందుకు ఆ సింహాసనం వెనకాతల దాన్ని చూపించడం జరిగిందంటే దేవుడు నిత్యుడు. ఇక్కడ ఉన్నవారు, ఇక్కడ ఈ చక్రవర్తులు ఎంతకాలం? టెంపరరీ. దే ఆర్ టెంపరరీ కింగ్స్, టెంపరరీ రూలర్స్, టెంపరరీ మాస్టర్స్ వాళ్ళు. కానీ మన దేవుడు ఆయన శాశ్వతుడు, ఆయన గొప్పవాడు, ఆయన నిరంతరము ఉండే దేవుడు, ఆయన నిరంతరము ఉండే మహారాజు.
సో కాబట్టి ఇక్కడ ఆయన గ్రీన్ కలర్ లో చూపించిన ఆ ఇమేజ్ ఏది ఉందో అదేం చెప్తుందంటే దేవుడు నిత్యుడు, మీరు ఆయనని నమ్ముకోండి, ఈ తాత్కాలికమైన ఈ రాజును చూసి భయపడద్దు మీరు అని చెప్పి ఒక కంఫర్ట్, ధైర్యాన్ని ఇస్తుంది అనమాట అండి ఈ రెఫరెన్స్. ఓకే, సో ఆ గ్రీన్ మరకతము వల్లే ప్రకాశించు మేఘధనస్సు సింహాసనమును ఆవరించున్నదంటే, మేఘధనస్సు దేనికి సాదృశ్యం అంటే దేవుడు మాట ఇచ్చాడు అనుకోండి. ఓకే, దేవుడు మాట తప్పడం అది. సో దేవుడు మాట ఇస్తాడు, సో దేవుడు మాట ఇచ్చి ఆ మాటని ఖచ్చితంగా నెరవేరుస్తాడు అనమాట అండి. మీరు చూడండి, దేవుడు అబ్రహాముకి వాగ్దానం చేశాడు, నెరవేర్చారా లేదా? నెరవేర్చారు. ఇప్పుడు దేవుడు దావీదుతో వాగ్దానం చేశారు, దేవుడు నెరవేర్చారా లేదా? దేవుడు నెరవేర్చారు. నెక్స్ట్, ఇమ్మాన్యుయల్ గా ఒక ఆయన పుట్టబోతున్నాడని వాగ్దానం చేశాడు యెషయా గ్రంథంలో, నెరవేర్పు జరిగిందా లేదా? జరిగింది. ఏదైనా చూడండి, ఈ పుస్తకం, ఈ పరిశుద్ధ గ్రంథం మల్టిపుల్ ప్రాఫెసీస్ తో నింపబడింది. అంటే ఇన్యూమరబుల్ ప్రాఫెసీస్. ఇది మనం లెక్కట్లో 650 ఉన్నాయి, 1000 ఉన్నాయి అని, అది ఇన్యూమరబుల్ ప్రాఫెసీస్ అది. ఓకే, మీరు బైబిల్లో మీరు ఈ మాట మీరు ఎప్పుడు గుర్తుంచుకోండి మీ హృదయాల్లో. బైబిల్ ఈస్ ఫిల్డ్ విత్ ఇన్యూమరబుల్ ప్రాఫెసీస్. ఓకే, మనం కౌంట్ చేయలేం, 550 ఉన్నాయని, 700 10,000 ఉన్నాయని కౌంట్ చేయలేం. ఓకే, అన్ని మనల్ని కప్పెట్టే అన్ని ప్రవచనాలు ఉన్నాయండి. అలాగే నెరవేర్పులు కూడా అన్ని ఉన్నాయండి. ఓకే, నెరవేర్పులు ఒకే ప్రవచనం 2-3 సార్లు నెరవేర్పులు జరిగింది. సో ఒకే ప్రవచనం మల్టిపుల్ ఫుల్ఫిల్మెంట్స్ మనకు కనిపిస్తాయండి. సో అందుకే ఇది ఎవర్ లివింగ్ వర్డ్ ఆఫ్ గాడ్ అన్నమాట, ఎవర్ లివింగ్ వర్డ్ ఇది. అందుకే ఈ గ్రంథం అది ఎప్పుడు నిలిచేది. ఇది దీనికి ఎంత ఉండదండి గ్రంథానికి. ఇందులో మల్టిపుల్ ప్రాఫెసీస్ ఉన్నాయి, మల్టిపుల్ ఫుల్ఫిల్మెంట్స్ ఉన్నాయి, మల్టిపుల్ జడ్జిమెంట్స్ ఉన్నాయి. ఓకే, సో ఇప్పుడు దేవుడు ఆయన ఆ మేఘధనుస్సును చూపించినప్పుడు ఏదైనా ఒక మాట ఇచ్చాడు అనుకోండి, ఒక ప్రవచనం చెప్పాడు అనుకోండి, అది ఖచ్చితంగా దేవుడు నెరవేరుస్తాడు అనమాట. దాన్ని ఖచ్చితంగా దేవుడు దాన్ని ఫుల్ఫిల్ చేస్తాడనమాట. సో అందుకోసమనే మేఘధనస్సు దేనికి సాదృశ్యం అంటే ఆయన నిబంధనకు సాదృశ్యం అనమాట, ఆయన వాగ్దానానికి సాదృశ్యం. మాట ఇస్తే మాట తప్పని దేవుడు అనమాట, ఆయన నిజాయితీ దేవుడు అనమాట, ఆయన నమ్మదగిన వాడు అనమాట. సో కాబట్టి ఇది 4వ లక్షణం అనమాట అండి. మొదటిది ఏంటంటే ఆయన నీతి, రెండోది ఏంటంటే ఆయన నీతిమంతుడు, మూడోది ఏంటంటే ఆయన నిత్యుడు, నాలుగోది ఏంటంటే ఆయన వాగ్దానం చేసి నెరవేర్చేవాడు, ఆయన మాట తప్పని వాడు, ఆయన నమ్మదగిన వాడు అని చెప్పేదే 4వ లక్షణం అనమాట. ఇప్పుడు చూడండి, ఒక మనిషి కంటే అద్భుతంగా వర్ణించాడు కదా దేవుణ్ణి. ఒక రాజుని వర్ణించేదానికన్నా అద్భుతంగా వర్ణించాడు కదా. ఒకవేళ జగన్ గారిని ఎదురుగా చూస్తే మనం ఎలా వర్ణిస్తామో, ఒక మనిషిని వర్ణించేదానికంటే ఇప్పుడు దేవుణ్ణి చూసి ఇంకా అద్భుతంగా వర్ణించాడండి. అది సో ఇదే ప్రాఫెటికల్ నరేషన్ అంటారు దీన్ని. ఓకే, ఈ ప్రాఫెటికల్ నరేషన్ లో దేవుణ్ణి చక్కగా అద్భుతంగా నెరేట్ చేశాడు అనమాట అండి. ఇంకా ఉంది అక్కడ. ఆ తర్వాత ఏం జరిగింది 4వ వచనంలో అంటే, సింహాసనం చుట్టూ 24 పెద్దలు ఉన్న సింహాసనాలు ఉన్నాయి. ఆ సింహాసనంలో ఎందు 24 పెద్దలు తెల్లని వస్త్రాలు ధరించుకొని తమ తలల మీద సువర్ణ కిరీటములు పెట్టుకున్న వారే కూర్చున్నారన్నమాట. ఇప్పుడు ఈ సింహాసనం మెయిన్ ఉంది, చుట్టూ 24 సింహాసనాలు ఉన్నాయి. ఇది ఏంటంటే మనం దాన్ని ఇంటర్ప్రిటేషన్ చేయడం వరకే, అది గుర్తుంచుకోండి. వాస్తవానికి మనం చూడలేదు ఆ యొక్క దర్శనం, మీరు నేను కల్లారా చూడలే, అది యోహాను చూశారు. సో కాబట్టి ఆయనే ఇంటర్ప్రిటేషన్ చేయాలి. ఓకే, ఈ ఏంటి 24 సింహాసనాలు, అవి ఎవరిసలు ఇంతకి అనేదంటే, మనం బేసిక్ గా ముందు నుంచి పండితులు 24 సింహాసనాలు దేని గురించి చెప్తారంటే, ఓల్డ్ టెస్ట్మెంట్ లో ఉన్న 12, న్యూ టెస్ట్మెంట్ లో ఉన్న 12 మోస్ట్ హోలియెస్ట్ బిలీవర్స్ అన్నమాట. వాళ్ళు 12 గోత్రాల వాళ్ళు పాత నిబంధనలో, అలాగే 12 అపోస్తలు ఈ క్రొత్త నిబంధనలో అని చూపిస్తారు అన్నమాట అండి. ఓకే, 12 సింహాసనాలు ఉన్నాయి. ఆ 12 సింహాసనాల మీద ఇదిగో ఇటు పక్క 24 పెద్దలు, ఇటు ఒక పక్క 24లో 12 ఏమో ఓల్డ్ టెస్ట్మెంట్ లో ఉన్న మోస్ట్ బిలీవర్స్, అలాగే క్రొత్త నిబంధనలో ఉన్న 12 మోస్ట్ హోలియెస్ట్ బిలీవర్స్ అన్నమాట. ఇంకొకటి ఏంటంటే, ఈ 12
12 గోత్రాల వాళ్ళకి సంబంధించింది, ఈ 12 అపోస్తులకు సంబంధించింది అని చెప్తారన్నమాట. కానీ ఒకటి మనం గుర్తుంచుకోవాలి, అది ఈ 24 సింహాసనాలు ఉన్నాయి అని అంటే దాని అర్థం ఏంటంటే దేవుడు మనకు ఒక భరోసా ఇస్తున్నాడు. దేవుడు మనకు ఒక భరోసా ఇస్తున్నాడు. అదేంటంటే పరలోకం ఎవరితో నింపబడి ఉంటుందంటే మనుష్యులతో కూడా ఉందన్నమాట. అంటే మనలాంటి వారు కూడా, విశ్వాసులతో కూడా అది ఏమై ఉంది అంటే నింపబడి ఉందని మనకు అర్థం అవ్వాలి. ఓకే, అది మనకు అర్థం అవ్వాలి. సో దేవుణ్ణి సమీపించగలిగే ఆ పరిస్థితిని దేవుడు మనకి కల్పిస్తున్నాడు. దేవుణ్ణి ఎదుర్కొనగలిగే పరిస్థితిని దేవుడు మనకి ఇస్తున్నాడని మనకు నేర్పిస్తున్నాడు అన్నమాట. ఓకే, సో దాన్ని గుర్తుంచుకోవాలి. తర్వాత ఈ సింహాసనంలో ఎందు 24 పెద్దలు తెల్లని వస్త్రాలు ధరించుకున్నారంటే వాళ్ళు తెల్లని వస్త్రాలు దేనికి సాదృశ్యం అంటే మోస్ట్ హోలియెస్ట్ పీపుల్ అన్నమాట. మోస్ట్ హోలియెస్ట్ బిలీవర్స్ వాళ్ళు. చాలా మంచిగా, చాలా నీతిగా, చాలా యథార్థంగా, వాళ్ళు నిజమైన దైవ భక్తులుగా వాళ్ళు నడిచిన వారు అన్నమాట. సో వాళ్ళు ధరించుకొని తన తలల మీద సువర్ణ కిరీటములు పెట్టుకున్న వారే ఉన్నారు. వాళ్ళ తలల మీద ఏమున్నదంటే ఆ సువర్ణ బంగారు కిరీటాలు ఉన్నాయంటే దే వర్ రివార్డెడ్ విత్ మోస్ట్ హైయెస్ట్, అంటే దాన్ని ఏం చెప్పాలంటే గుడ్ రివార్డ్ అన్నమాట. ఓకే, అ వ్యాలిడ్ రివార్డ్, ఎ వాల్యూడ్ రివార్డ్. ఓకే, రెండు వాళ్ళకి అది ఇవ్వడంలో వాళ్ళు దానికి అర్హులు. రెండోది ఏంటంటే వాల్యూ, అంటే అంత హైయెస్ట్ వాల్యూ, అంటే ఒక బంగారపు కిరీటాలు వారికి అనుగ్రహించాడంటే దేవుడు ఆ వాల్యూతో ఉన్న దాన్ని దేవుడు వారికి ఇచ్చాడు అన్నమాట. సో ఆ కిరీటాలతో వాళ్ళు ఆ సింహాసనం ఎదుట 24 సింహాసనాలు ఉన్నాయి. ఆ సింహాసనాల మీద వీళ్ళు కూర్చున్నారు అన్నమాట. ఈ సింహాసనాలు వెనకాతలు చూడండి, ఆ సింహాసనములు 5వ వచనం, ఆ సింహాసనములో నుండి మెరుపులు, ధ్వనులు, ఉరుములు బయలుదేరుతున్నాయి. ఆయన ఆ సింహాసనం ఎదుట అది ఉరుములు, మెరుపులు, ధ్వనులు బయలుదేరుతున్నాయట. ఇది అంతకుముందు ఎక్కడైనా చూసారా మీరు? ఈ ఉరుముల, ఈ మెరుపుల, ఈ శబ్దాల మధ్యలో నుండి సేనాయి దేవుడు పర్వతం దగ్గర అదండి ఈ సేనాయి పర్వతం దగ్గరకు వచ్చాడండి. ఓకే, ఆ రోజు భూమి దద్దరిల్లిపోయి ఉందన్నమాట అండి. ఈ దెబ్బకి వీళ్ళందరూ జడిసిపోయారు. బాబోయ్ మేము రాము బాబోయ్, నువ్వును దేవుడు మాట్లాడి ఆ విషయాలన్నీ మాకు వచ్చి చెప్పు అన్నారన్నమాట అండి. ఆ దేవుని యొక్క సన్నిధి, ఆయన రాక ఈ భూమి మీదకి ఒక్కసారిగా ఆ ఉరుముల, ధ్వనుల, నల్లటి కారు మబ్బుల మధ్యలో నుండి, ఆ అగ్ని జ్వాలల మధ్యలో నుండి దేవుడు వారి మధ్యకి దిగాడు అనమాట అండి ఆ రోజు సేనాయి పర్వతం దగ్గర. ఒకవేళ ఇప్పటికీ కూడా మీరు చూస్తే ఈ కింద ఉన్న ఈ మైదానంలో నుంచి చూస్తే దూరంగా ఉన్న ఆ కొండ ఇంకా ఇప్పటికి కూడా గ్రీన్ బ్రౌనిష్ కలర్ లో కనబడుతుంది అనమాట అండి. ఓకే, ఈ కింద నుంచి ఆ మైదానంలో నుండి ఒకవేళ కొండ మీదకు చూస్తే ఇప్పటికి నేటికి కూడా ఆ టాప్ కోన్ ఉంటది కదా, అంటే కొండకి టాప్ కోన్ ఉంటది కదా, ఆ కోన్ ఇప్పటికి మాడిపోయినలా కనబడుతుంది అనమాట అండి. అంటే ఏంటంటే దాని మీనింగ్ ఏంటంటే గాడ్స్ అపీరియన్స్ లేదా గాడ్స్ అప్రోచ్ చాలా గంభీరమైనది అనమాట అండి. ఆయన ప్రభావ మహత్యాలు సాధారణమైనవి కాదనమాట అండి. అది మనకు అర్థం అవ్వాలి. అయితే ఇప్పుడు చూడండి, ఈ 24 సింహాసనాలు ఉన్నాయి. ఆ మళ్ళీ సింహాసనం నుంచి చెప్తున్నాడు. ఆయన ఆ సింహాసనంలో నుంచి ఎలా కనబడుతున్నాడటంటే ఉరుములు, మెరుపులు, ధ్వనులు, శబ్దాల మధ్యలో నుండి ఆయన 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 యొక్క స్వరూపాన్ని ఈయన వర్ణిస్తున్నాడు అన్నమాట అండి దేవుడిది. ఇది దేనికి సాదృశ్యం? ఆయన న్యాయపు తీర్పులు, ఆ ఉగ్రుడు. ఎస్, మీరు చూడండి, ఇప్పుడు దేవుడు నీతి న్యాయాలు బట్టి జరిగిస్తాను అన్నాడు. తర్వాత ఏంటంటే ఆయన నిత్యుడు. ఆ తర్వాత ఏంటంటే ఆయన మాట ఇస్తే మాట తప్పని దేవుడు, ఖచ్చితంగా నెరవేరుస్తాడు. ఇప్పుడు దేవుని సంఘాన్ని హింసిస్తున్నారు. ఈ సంఘాన్ని హింసిస్తున్న వారికి ఆయన ఖచ్చితంగా ఆయన తన యొక్క ప్రభావాన్ని చూపించాలన్నమాట అండి. అంటే తన యొక్క శక్తిని చూపిస్తారన్నమాట. ఇదే ప్రాఫిటికల్ లాంగ్వేజ్. ఇది అవిధేయులుగా ఉంటారో, ఎవరైతే దేవుని విషయంలో దేవుని ప్రజల్ని హింసిస్తారో వాళ్ళ మీదకి ఖచ్చితంగా దేవుని తీర్పు అనేది వస్తుంది. రెండోది ఏంటంటే ఈ ఉరుములు, ఈ మెరుపులు, ఈ శబ్దాలు, ఈ ధ్వనులు, ఆ ధూమమయమైనటువంటి ఆ యొక్క పరిస్థితి ఎందుకంటే దేవుడు రెడీగా ఉంటారు ఏదైనా చేయడానికి. మీరు దాన్ని అర్థం చేసుకోండి. దేవుని తీర్పులు చాలా ఫాస్ట్ గా ఉంటాయి. దేవుని యొక్క స్పందన చాలా ఫాస్ట్ గా ఉంటది. మీరు అక్కడ చూడండి,
ఈ లేవ్యకాండం 10వ అధ్యాయంలో మనం చూస్తాం, ఈ అన్నదమ్ములు ఇద్దరును అన్య అగ్ని తీసుకొస్తారని. అక్కడ లేట్ అయిందా తీర్పు? వెంటనే అండి, వెంటనే గడియల్లో వచ్చింది. వచ్చేసింది ఆకాశంలో నుండి అగ్ని. మీరు చూడండి, వెంటనే దిగిపోయిందండి. ఆ తర్వాత మీరు చూడండి, ఆ సేనాయి పర్వతం దగ్గర ఆయన ఉండినప్పుడు వీళ్ళు కింద అందరూ విగ్రహారాధన చేస్తారా? ఆయన కోపం వెంటనే, వీళ్ళు ఇక్కడ ఆ మాట్లాడడం ఏంటి, వెంటనే మోసే దగ్గరికి వెళ్ళిపోయింది ఆ న్యూస్. బాబు వెళ్ళి బాబు, నీ జనులందరూ చెడిపోయారని చెప్పాడు. వాళ్ళందరినీ ఒక్క ఊపితో లేపేస్తాను అన్నాడు అని. అప్పుడు మోసే, బాబు అలా చేయకు, ఆ గొర్రెలుగా నా పేరు తుడిసే అన్నాడు. మీరు గమనించండి, దేవుని తీర్పులు చాలా ఫాస్ట్ గా ఉంటాయి అని చెప్పడానికి అనమాట అండి ఇది. ఓకే, ఆయన న్యాయపు సింహాసనం మీద నుంచి కూర్చొని ఎంత స్పీడ్గా అయినా సరే వచ్చేయగలమండి. మీరు చూడండి, రాత్రికి రాత్రే అధికారులు మారిపోగలరా, మారిపోలేరా? మారిపోగలరా? రాత్రికి రాత్రే మీ పరిస్థితి, నా పరిస్థితి మారిపోగలదా, మారిపోలేదా? మారిపోగలదండి. ఏదైనా చేయగలడండి దేవుడు, ఏదైనా చేయగలడండి. సో ఇప్పుడు అంటున్నాడు దేవుడు, నాకు ఎంతసేపు చెప్పండి రోమాధికారులు దించేయడం. మీకు అర్థమవుతుందా? రామారాజ్యాన్ని పడగొట్టేయడం దేవునికి ఎంతసేపు? ఉఫ్ఫని ఊదేస్తారన్నమాట అండి. ఆ రోజు యేసుక్రీస్తు వారు అదే మాట చెప్పాను, అట్ జస్ట్ వన్ ఫ్లిక్, ఆయన చిటికేస్తే చాలండి. ఆయన పిలుపు కోసం ఎదురు చూస్తున్నారు 72,000 సైన్యం వచ్చి ఒక్కసారిగా మొత్తం రోమా సామ్రాజ్యం అంతటిని దున్ని పడేస్తారన్నమాట అండి. ఓకే, ఆ రోజు ఆయనతో చెప్పాడు, ఆ పిలాతుతో యేసుక్రీస్తు వారు. అంటే ఆయన తీర్పులు గొప్పవే, ఎంత ఫాస్ట్ గా ర్యాపిడ్ గా జరుగుతాయి అన్నమాట ఏదైనా. సో దానికి సాదృశ్యంగా ఉందన్నమాట అండి. ఆ సింహాసనంలోని మెరుపులను, దొరలను, ఉరుములను బయలుదేరుతుంది. ఆయన ఉగ్రుడు, ఆయన తీర్పులు చాలా ఫాస్ట్ గా వస్తాయి. ఓకే, ఇప్పుడు దీన్నే ఇంకోలా కూడా మనం అర్థం చేసుకోవచ్చు. దీన్ని విశ్వాసులకు ఎలా చెప్తామంటే, ఒకవేళ హింసించే వారి జాబితాగా అయితే ఇది జాగ్రత్త అని చెప్తుందండి. అదే విశ్వాసులకు ఎలా ఉంటుందో తెలుసండి ఈ మాట, ఇంత గొప్ప దేవుడు నాకు ఉండగా నాకు భయమేటి, ఇంత గొప్ప దేవుడు నాకు ఉండగా నాకు 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 అన్యాయం జరుగుతుందని నేను ఎందుకు బాధపడాలి? న్యాయం తీర్పు తీర్చేవాడు ఎవరు? ఆయనే. ఆయనే, ఆయనే కదా. నాకు ఇంత దేవుడు ఉండగా నాకేం టెన్షన్? ఇంత గొప్ప దేవుడు ఉంటుండగా నేను ఎందుకు ఇదైపోవాలి అని మనకి మనకి ఇదిగో ఇది నేర్పిస్తుంది అన్నమాట అండి. ఓకే, సో అక్కడ గమనించండి, సింహాసనం ఉంది, సింహాసనం చుట్టూ 24 పెద్దలు ఉన్నారు. సింహాసనం మీద ఆసీనుడే ఉన్నవాడు ఎలాంటి వాడు చెప్పారు. ఇప్పుడు ఎవరి గురించి మాట్లాడుతున్నా చూడండి. మరియు ఆ సింహాసనం ఎదుట 7 దీపములు ప్రజ్వలించుచున్నవి, అవి దేవుని 7 ఆత్మలు. ఎవరింతకీ ఇతను? పరిశుద్ధ పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్మ. మనం ఆల్రెడీ చూసాం కదా, 1వ అధ్యాయం 4వ వచనంలో ఉంటది. ఓకే, దీనికి లింక్ అన్నమాట. 1st చాప్టర్ 4th వర్స్ ఎక్కడ ఉందంటే, వర్తమాన భవిష్యత్ కాలములో ఉండువాని నుండి, ఆయన సింహాసనం ఎదుట ఉన్న 7 ఆత్మల నుండి, అంటే పరిశుద్ధాత్మ అన్నమాట అండి. ఓకే, అక్కడ మీరు యెషయా గ్రంథం 11:1 వేసుకోండి. యెషయా గ్రంథం 11:1 చదువుతారా ఒకసారి? ఏంటి అది, ఆయన గురించి చెప్పడం ఏంటది? పొద్దున్నది చిగురు పుట్టును, ఆ వాని వేరుల నుండి అంకురం ఎదిగి ఫలించును. ఉమ్. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారముగు యెహోవా ఆత్మట జ్ఞానము వివేకములకు వివేకం ఆధారముగు ఆధారముగు నెక్స్ట్ ఆలోచన బలములకు ఆధారముగు ఆత్మ. అది ఆలోచన, అలాగే బలములకు ఆధారమగే ఆత్మ. నెక్స్ట్ తెలివిని యెహోవా యెడల భయభక్తులను పుట్టించు ఆత్మ. భక్తిని పుట్టించు ఆత్మ. అబ్బా, ఇంకా అతని మీద నిలుచును. అది చాలండి. సో ఇక్కడ మీరు గమనించండి, ఇక్కడ 7 విషయాలు మనకి కనిపిస్తాయి అన్నమాట అండి. ఓకే, 7 విషయాలు మనకు కనబడతాయి అక్కడ. అది హోలీ స్పిరిట్ గురించి అన్నమాట అండి. 7 ఫోల్డెడ్ అంటే స్టేట్మెంట్స్ అబౌట్ హోలీ స్పిరిట్. ఓకే, సో ఇక్కడ మీరు ఆ మాట వేసుకోవచ్చు. అక్కడ మీరు చదివితే 7 విషయాలు కనబడతాయి. ఆ సింహాసనం ఎదుట 7 దీపములు ప్రజ్వలించుచున్నవి, అవి దేవుని 7 ఆత్మలు. 4వ అధ్యాయంలో సింహాసనం మందు ఆసీనుడే ఉన్నవారంటే ఎవరంటే యెహోవా దేవుని గురించి అన్నమాట, తండ్రి గురించి మాట్లాడుతున్నారు అన్నమాట 4వ అధ్యాయం. 5వ అధ్యాయం అంతా యేసుక్రీస్తు వారి గురించి. ఓకే, 5వ అధ్యాయం అంతా యేసుక్రీస్తు వారి గురించి, 4వ అధ్యాయం అంతా తండ్రి గురించి. ఇప్పుడు తండ్రి గురించి మాట్లాడుతున్నప్పుడు ఎవరి ప్రస్తావన తీసుకొచ్చారు?
పరిశుద్ధ. పరిశుద్ధ. సో మీరు అక్కడ గమనించండి, 5వ అధ్యాయం చదువుతున్నప్పుడు కూడా యేసుక్రీస్తు వారి గురించి చెప్తున్నప్పుడు పరిశుద్ధాత్మ మళ్ళీ లింక్ ఉంటుంది అనమాట. ఓకే, సో ఈ విషయం మీరు గుర్తుంచుకోండి. 4వ అధ్యాయంలో తండ్రి గురించి మాట్లాడుతూ ఎవరిని విడిచిపెట్టలేదు అంటే, ఎవరు వర్క్ ని విడిచిపెట్టలేదు? పరిశుద్ధాత్మదండి. పరిశుద్ధాత్మ యొక్క ఆయన గురించిన ఉనికిని విడిచిపెట్టలేదు. తండ్రి గురించి మాట్లాడుతున్నారు, ఇంకో పక్క ఏమో పరిశుద్ధాత్మ గురించి కూడా మాట్లాడుతున్నారు అన్నమాట. ఆ విషయాన్ని మనం హృదయంలో పెట్టుకోవాలి. ఇప్పుడు మీరు ఒకసారి మళ్ళీ ఆలోచన చేద్దాం. ఈయనేమో కూర్చున్నాడు, ఆ రోజు ఆ పద్మాస్ జపం తీరా సడన్ గా ఆయనకు దర్శనం వచ్చింది. ఆకాశం తలుపు, అదే పరలోకపు తలుపులు తెరువబడ్డాయి. చూస్తున్నాడు, దూరంగా ఏమో సింహాసనం ఉంది. ఆ సింహాసనం మీద దేవుడు కూర్చున్నాడు. ఆ దేవుని వర్ణించాడు. ఆ చుట్టూ 24 సింహాసనాలు ఉన్నాయి, దాని గురించి కూడా చెప్పాడు. ఇప్పుడు ఇది ఎలా కనబడుతుందంటే, ఆయనకి ఇది విజన్ కదా. ఆయన కూర్చున్న తర్వాత ఒక ఒక గ్లాసు దగ్గ 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 మెరిసిపోయే ఒక గ్లాస్ లాంటిది ఒకటి కనబడుతుంది అన్నమాట అండి. ఓకే, మీరు అర్థం చేసుకోండి. ఒకవేళ మీరు ఇప్పుడు ఆర్కే బీచ్కి వెళ్ళి బీచ్ దగ్గర మీరు ఉదయాన్నే వెళ్ళి చూస్తారు అనుకోండి, సూర్యుడు అలా మీదకి లెగుస్తున్నప్పుడు ఆ సూర్యకాంతి కరెక్ట్ గా సముద్రం మీద పడగానే సముద్రం దగ్గ 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 మెరుస్తుందండి. మీరు ఎప్పుడైనా చూసారా? ఓకే, కరెక్ట్ గా వర్షం పడి మరుసటి రోజు మీరు ఎప్పుడైనా బీచ్కి వెళ్ళండి ఒకసారి. ఓకే, ఆకాశం అంతా క్లీన్ గా ఉంటది కదా. సూర్యుడు ఇలాగా సముద్రంలో నుంచి రాగానే ఆ ఆ ఆ దీనికి కరెక్ట్ గా అది సముద్రం మీదకి కరెక్ట్ గా ఆ వెలుతురు సముద్రం మీద పడగానే గ్లాసు ఎలా మెరుస్తుందో, ఒక అద్దం ఎలాగైతే జగ 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 మెరుస్తుందో అలా మెరుస్తుందండి. ఓకే, మీరు ఆ బీచ్ ఒడ్డున ఆ ఇసుకలో మీరు ఎలా కూర్చొని చూస్తారో సేమ్ అలానే యోహాను సింహాసనాన్ని అలాగే అక్కడున్న ఆ పెద్దల్ని అలాగే అక్కడున్న పరిస్థితులన్నిటినీ చూస్తున్నాడు అనమాట అండి. ఓకే, ఇప్పుడు ఈ ఆరాధ్యంకి వెళ్ళక ముందు మీరు ఇప్పుడు మనం ఎక్కడున్నాం అనే ఫీలింగ్ తో చదవాలి. ఒక సముద్రం ఒడ్డున మీరు నేను కూర్చొని సూర్యుని చూస్తున్నట్టుగా యోహాను దేవుడు చూస్తున్నాడు అన్నమాట అండి. ఓకే, ఇప్పుడు ఆ సముద్రం లాంటిది ఏదో ఒకటి ఉంది, ఆ గ్లాస్ లాంటిది అనమాట అండి. ఆయన తేజస్సుతో లేకపోతే అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి అది దగ దగ మెరిసిపోతూ ఉండేది అనమాట ఆ సముద్రం. అలాంటి ఎదుట స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రం ఒకటి ఉండను. ఓకే, అది ఎలాంటిదో మీకు నాకు తెలియదండి అది. కానీ ఒకటి మనకు అర్థమవుతుంది ఏంటంటే, ఈయన దేవుని అప్రోచ్ అవ్వలేడు. ఓకే, మీకు అర్థమవుతుంది కదా. అవునండి. అంటే సూర్యుడిని మీరు చూస్తారా? ఇసుక ఒడ్డును కూర్చొని, సముద్రపు ఒడ్డును కూర్చొని ఇసుక మీద మీరు సూర్యుని చూస్తారు. అలాగని సూర్యుని పట్టేసుకోగలరేటండి? వెళ్ళి పట్టుకోలేరు. మీరు ఏం దాటాలి మధ్యలో? సముద్రం. అంటే మిమ్మల్ని వేరు చేస్తుంది. అటు సూర్యుడిని, ఇటు మిమ్మల్ని వేరు చేస్తుంది అనమాట అండి సముద్రం. ఇప్పుడు దానికి ఏమర్థం అంటే, బాబు యోహాను, నువ్వు డైరెక్ట్ గా దేవుడి దగ్గరికి వచ్చేలేవు. ఇప్పుడు నీకు ఫిజికల్ లిమిటేషన్స్ ఉన్నాయి ఇప్పుడు. ఓకే, మీకు అర్థమవుతుంది కదా. ఒక ఫిజికల్ లిమిటేషన్స్ ఉన్నాయి, ఇంకా టైం ఉంది. నువ్వు మా దగ్గరికి వచ్చే టైం ఉంది. నువ్వు వాళ్ళకి చెప్పాలి. ఎవరికి? క్రైస్తవ సమాజానికి నువ్వు చెప్పాలి అది. సో ఆ ఫిజికల్ లిమిటేషన్స్ బట్టి ఆయన డైరెక్ట్ గా దేవుడి దగ్గరికి వెళ్ళిపోలేడు అన్నమాట అండి. మీరు ఈ మాట చూడండి, ఇదంతా గతించిపోద్ది, రెండో రాకడ కూడా అయిపోద్ది. అంతా అయిపోయిన తర్వాత జరగబోయే సంగతిని చెప్పాడు అన్నమాట అండి. ఒక్కసారి మీరు చూడండి 21:1 చూడండి. అదే ప్రకటన 21:1. అంతట నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. క్రొత్త ఆకాశాన్ని క్రొత్త భూమిని చూసాడట. మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయాను, సముద్రమును ఇకను లేదు. దాని అర్థం ఏంటి అంటే, ఇగో ఇదే లేదు అంటే, ఇప్పుడు ఈయన నివాసం డైరెక్ట్ గా ఎవరితో? మన మనుషుల యొక్క నివాసం ఎవరితో? ఇక దేవునితో. ఇది అడ్డుతుంది. ఆ సముద్రం ఏదో ఉంది, సంథింగ్ ఒక గ్లాస్ లాంటిది. ఓకే, దగ్గ దగ్గ మెరిసే ఒక గాజు వంటి ఒక సముద్రము అద్దంగా ఉందన్నమాట. ఈయన డైరెక్ట్ గా దేవుని దగ్గరికి వెళ్ళిపోలేదు, అది అడ్డుతుంది, సెపరేట్ చేస్తుంది దేవుణ్ణి మనిషిని. మీరు గమనించండి, పాత నిబంధనలో పరిశుద్ధ స్థలాన్ని అతి పరిశుద్ధ స్థలాన్ని ఒకటి వేరు చేసేది ఏది? తెర అండి. తెర. మీరు గమనించండి, తెర వేరు చేస్తుంది పరిశుద్ధ స్థలాన్ని అతి పరిశుద్ధ స్థలాన్ని వేరు చేస్తుంది. దూరం వెళ్ళిపోగలరు ఏంటండి, సంవత్సరంకి ఒకసారి వెళ్ళాలి.
కదండి. ఇది కూడా అలాగే అనమాట అండి. మనం దాన్ని అర్థం చేసుకోవాలి. ఈయన డైరెక్ట్ గా దేవుణ్ణి అప్రోచ్ అయిపోలేడు. ఈయన డైరెక్ట్ గా దేవుని దగ్గరికి వెళ్ళిపోలేడు. ఆ ఫిజికల్ లిమిటేషన్స్ ఉన్నాయి. సో కాబట్టి ఇదంతా గతించిపోయిన తర్వాత, ఈ రాకడ అంతా గతించిపోయిన తర్వాత, ఓకే, ఈ రాకడంతా ముగిసిపోయిన తర్వాత, అప్పుడు మనం దేవుడిని సులువుగా మనం అప్రోచ్ అయిపోగలం అనమాట అండి. సులువుగా మనం ఆయనని మనం అప్రోచ్ అయిపోగలం. కాబట్టి ఇక్కడ మనకి ఈ స్పష్టతని ఇచ్చాడన్నమాట 6వ వచనంలో. మరియు సింహాసనమున సింహాసనము ఎదుట స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రము ఉండెను. ఆ సింహాసనమునకు మధ్యను, సింహాసనము చుట్టూను, ముందును వెనుకను కన్నులతో నిండిన 4 జీవులు ఉన్నారటండి. మీరు చూడండి, ఇప్పుడు సింహాసనాన్ని కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు. మీకు తర్వాత ఏజ్కేల్ గ్రంథంలో కూడా సేమ్ ఇలాంటి విషయాలే కనిపిస్తాయి. నేను తర్వాత లింక్ షేర్ చేస్తాను. ఏజ్కేల్ గ్రంథం 1వ అధ్యాయం అంతా చెప్పిన ఒక వీడియో ఉంది, అది ఒకసారి మీకు పంపిస్తాను వీడియో. అది అలా జస్ట్ చూడండి, చాలా బాగుంటది అధ్యాయం. 1వ అధ్యాయం ఇంకా ఎక్స్ట్రాడినరీ అనమాట అండి. ఈ సేమ్ ఇదే అపోకలిప్టిక్ లాంగ్వేజే ఉంటది ఏజ్కేల్ గ్రంథం అంతా కూడా. ఈ అపోకలిప్టిక్ లాంగ్వేజ్ యూజ్ చేయడానికి రీజన్స్ ఏంటంటే, ఒకటి దేవుని ప్రజలకు కంఫర్ట్ ఇవ్వాలి. కంఫర్ట్ ఇవ్వడానికి యూజ్ చేసే లాంగ్వేజ్ ఇది. జ్యూస్ లాంగ్వేజ్ కాదండి, ఇది హెబ్రీ లాంగ్వేజ్ కాదు. ఈ లాంగ్వేజ్ ఎవరిదంటే కల్దీలది అనమాట అండి, కల్దీ భాష. వాళ్ళు ఏదైనా ఒక విషయాన్ని వర్ణించాలి అనుకున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఆ లాంగ్వేజ్ లోకి వెళ్ళిపోతుంది అనమాట అండి. ఆ అపోకలిప్టిక్ లాంగ్వేజ్ అనేది యూజ్ చేస్తారన్నమాట. అది ఒక భాష, ఆ, అది ఎక్స్ప్రెస్ చేయడానికి. ఇప్పుడు మన మన దగ్గర ఏంటంటే సంస్కృతంలో చాలా పుస్తకాలు ఉన్నాయి, మీకు తెలుసు కదా. సంస్కృతంలో చాలా గ్రంథాలు ఉన్నాయి, మత గ్రంథాలు ఉన్నాయి. ఒక విషయాన్ని వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయడానికి సంస్కృతంలోనే చెప్తారు. దాన్ని తెలుగులోకి ఎలా మార్చారో సేమ్ ఇలాగే అన్నమాట. ఇక్కడ మనం చూసినప్పుడు ఈ అపోకలిప్టిక్ లాంగ్వేజ్ ని వాళ్ళు యూజ్ చేస్తారన్నమాట. అంటే ఆ గుర్తులు యూజ్ చేస్తారు, ఆ సూచనలు యూజ్ చేస్తారు. ఇవన్నీ వీటితో అక్కడ జరిగిన విషయాల్ని వీళ్ళు మనకి వివరిస్తారనమాట. అది సో కాబట్టి ఆ ఇక్కడ ఇప్పుడు ఈ సింహాసనం చుట్టూ ముందు వెనక మొత్తం అంతా ఎవరున్నారట? ఎంతమంది ఉన్నారట? 4 నాలుగు జీవులు ఉండెను. 4 జీవులు ఉన్నారట. ఓకే, 4 జీవులు ఉన్నారట. వీళ్ళు దేవుని సింహాసనాన్ని మోసేవారండి వీళ్ళు. ఓకే, దేవుని సింహాసనాన్ని వాళ్ళు నడిపేవారు, వాళ్ళు మోసేవారు వాళ్ళు. ఓకే, వీళ్ళని ఏమంటారంటే వీళ్ళే కెరూబులు అనమాట అండి. ఓకే, కెరూబులు, వీళ్ళు కెరూబులు. ఓకే, ఇప్పుడు వీళ్ళు కెరూబులు అయితే మనం చూద్దాం సార్. అది 7వ వచనం. మొదటి జీవి ఎలా ఉందట? సింహము. మొదటి జీవి సింహమును పోలి ఉందటండి మొదటి జీవి. ఒక్క సెకండ్ లైన్లో ఉండండి. Leviticus Revelation. Okay. ఓకే, నంబర్ 1 ఫస్ట్ ఏంటంటే దేన్ని, ఏ జంతువు మొదటిది, ఏ జీవి? సింహం. సింహం దేనికి సాదృశ్యం అంటే ఆయన బలానికి సాదృశ్యం అనమాట అండి. స్ట్రెంగ్త్, శక్తికి సాదృశ్యం. ఓకే, డిగ్నిటీకి సాదృశ్యం, డిగ్నిటీకి సాదృశ్యం, స్ట్రెంగ్త్ కి సాదృశ్యం అనమాట అండి. ఓకే, రెండోది ఏ జీవి? దూడ వంటిది. రెండోది దూడ ముఖం లాంటిది ఉందన్నమాట అండి, దూడ వంటిది రెండోది. అది దేనికి సాదృశ్యం అంటే సర్వీస్, సేవకు సాదృశ్యం అనమాట. ఓకే, సేవకు సాదృశ్యం, సేవ అనే దానికి సాదృశ్యం. మూడవ జీవి మనుషుని ముఖమును పోలి ఉన్నదంటే దే ఆర్ వెరీ ఇంటెలిజెంట్. అప్పటికప్పుడే స్పందించగలరు అనమాట అండి. ఎమోషన్స్ తో ఉంటారు, ఎమోషన్స్ కూడా ఉన్నారు. ఇంటెలిజెన్స్, వాళ్ళలో ఇంటెలిజెన్స్ ఉంది, ఎమోషన్స్ ఉన్నాయి. అది మనం గుర్తుంచుకోవాలన్నమాట అండి. ఇంటెలిజెన్స్ ఉంది, అలాగే ఎమోషన్స్ కూడా ఉన్నాయి.
ఆ తర్వాత దేనికి సాదృశ్యం? నాలుగో జీవి పక్షిరాజు. పక్షిరాజు దేనికి సాదృశ్యం అంటే ఆ స్విఫ్ట్నెస్ అంటే వేగం అనమాట అండి. వేగాన్ని సూచనగా ఉన్నాయి అనమాట అండి. ఓకే, వేగానికి సాదృశ్యం అనమాట అండి, వేగానికి. ఇప్పుడు మీరు చూడండి, అక్కడ ఉన్న ఈ కెరూబులు వీళ్ళు మనకి ఎక్కడ కనబడతారంటే, మన హెచ్కేఎల్ మొదటి అధ్యాయం మీరు చదవండి, మీకు తెలుస్తుంది. ఆ వీడియో మేము పంపిస్తాను, ఒకసారి క్యాజువల్గా ఒకసారి అలా మీకు లేజర్ టైంలో ఉన్నప్పుడు మీరు వినండి. అక్కడ మనకి తెలుస్తుంది అనమాట. వీళ్ళు ఏం చేయగలరంటే, ఇప్పుడు మొదటి జీవి ఎలా 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 ఉన్నారు? సింహం కదా. ఇప్పుడు ఆ నలుగురిలో ఒకరికే బలం ఉందా? నా మాట అర్థమైందా మీకు? ఆ నలుగురిలో ఒక్కరికే ఆ ఎమోషన్స్ ఉన్నాయా? ఒక్కరికే ఆ జ్ఞాన వివేకాలు ఉన్నాయా? నలుగురికి ఉన్నాయా? నలుగురికి ఉన్నాయి బ్రదర్. అది అన్నమాట అండి. సో మనం మిస్లీడ్ అవ్వకూడదు. అది మనకి ఎలా ఆ కెరూబులలో ఆ దేవదూతల వాళ్ళు అన్నిటికీ రెడీ అనమాట అండి. వాళ్ళ నలుగురు బలవంతులే. అక్కడ చెప్పాడు నలుగురు అంటే మనకి అర్థం అవడానికి, వాళ్ళు నలుగురు బలవంతులే. వాళ్ళ నలుగురికి ఇంటెలిజెన్స్ ఉంది, వాళ్ళ నలుగురు సేవ చేయగలరు, వాళ్ళ నలుగురు ఆయన యొక్క ఆ సింహాసనాన్ని సమానంగా మోస్తున్నారు. ఆ తర్వాత ఆ నలుగురు చాలా వేగవంతమైన వారు అన్నమాట అండి. దేవుని తీర్పుల కొరకు వాళ్ళు ఎదురు చూసేవాళ్ళండి. దేవుడు ఇది చెయ్యండి అంటే దడేలమని చేసేస్తారండి వెంటనే వాళ్ళు. ఓకే, వాళ్ళు వెంటనే అంటే దేవుడు ఇది చెయ్యండి అంటే ఆ స్విఫ్ట్నెస్ మనకి కనిపిస్తుంది అనమాట అండి. మీరు గమనించండి, ఒక్కరోజు రాత్రిలో మరణదూత ఎంతమందిని చంపేసిందండి ఆ రోజు? ఐగుప్తు దేశంలో ఉన్న ప్రతి తొలి సంతానాన్ని లేపేసిందండి ఒకే రాత్రి, 1 నైట్. ఆ నైట్ లోనే మొత్తం ఎగిరిపోయిందండి. మీరు గమనించండి, ఆ మరణదూత ఎంత ఎంత స్విఫ్ట్నెస్, ఎంత ఫాస్ట్ గా ఉంటారో, ఎంత బలవంతులో. ఓకే, ఎంత ఎమోషన్స్, ఇంటెలిజెన్స్ అంటే ఆ ఇంటి చుట్టూ ఏముండాలి వీళ్ళకి, ఇజ్రాయేలీలకి? రక్తం ఉండాలి. అదేదో రోబో లాంటిది కాదు వీళ్ళు. మీకు అర్థమవుతుంది కదా, రోబో లాంటి వాళ్ళు కాదు. రోబోకి ఏముండదు, ఎమోషన్స్ ఉండవు, దానికి ఫీలింగ్స్ ఉండవు, ఎమోషన్స్ ఉండవు, ఎవరిని దానికి తెలియదు. కానీ ఈ దూతలకి తెలుసు. దే ఆర్ విత్ హై ఇంటెలిజెన్స్. ఓకే, అదనమాట అండి. బుద్ధి వివేకాల యొక్క సమతుల్యతను దేవుడు వాళ్ళకి ఇచ్చాడు అనమాట అండి. అందుకోసమే మీరు 8వ అధ్యాయం చూడండి. ఆ 8వ అధ్యాయం మీరు చదివితే ఏది కీర్తన 8వ అధ్యాయం, వాడిని ఎంత తక్కువగా చేసావు, దేవదూతల కంటే తక్కువ అనిగా చేసాం. ఓకే, అంటే వీళ్ళకి ఈ కెరూబులకి ఆ గొప్పదైన ఆ ఇంటెలిజెన్స్ ఉంది, ఆ ఎమోషన్స్ ఉన్నాయి, సర్వీస్ చేస్తారు వాళ్ళు స్విఫ్ట్నెస్ చాలా ఫాస్ట్ గా ఉంటారు అన్నమాట. ఇలాంటి గొప్పదైన ఈ కెరూబులతో ఆయన ఏం చేయబడుతున్నాడు? దేవుడు మోయబడుతున్నాడు అన్నమాట. మోయబడుతున్నాడు దేవుడు. మీరు చూడండి, ఇప్పుడు కెరూబులు అంటే దేవదూతలు. ఆలే వాళ్ళలో వర్గం అండి. ఇప్పుడు మీకు ఎలా చెప్పాలి, ఇప్పుడు సీఎం ఉంటాడండి, సీఎం పక్కన బోల్డ్ మంది అడ్మినిస్ట్రేటర్స్ ఉంటారండి, బోల్డ్ మంది అనాలిస్ట్స్ ఉంటారండి. ఓకే, ఒక్కొక్కరికి ఒక్కొక్క క్యాడర్ ఎలా ఉంటుంది, మనం అలా అర్థం చేసుకోవాలి కామన్ గా. ఓకే, అలా అర్థం చేసుకోవాలి. వాళ్ళు మనుషులైతే కాదు, మీలాగా నాలాగా మనుషులు కాదు వాళ్ళు, అలాగని దేవుడు కాదు వాళ్ళు. ఓకే, మరి ఎవరు అవుతారు అయితే? ఖచ్చితంగా దేవదూతలే అవ్వాలి. మీరు అక్కడ గమనించండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8 నుంచి 11 వచనాల్లో అక్కడ అధికారులు ఉన్నారట, ప్రధానులు ఉన్నారట, గొప్ప గొప్ప వాళ్ళందరూ ఉన్నారు ఆ పరలోకంలో. ఓకే, వాళ్ళల్లో ఒక వర్గం వాళ్ళే వీళ్ళు అనమాట. ఓకే, ష్యూర్, అర్థమైంది కదా? ఓకే, సో ఇప్పుడు వాళ్ళు మనుషులు కాదు, అలాగని దేవుడు కాదు. మరి ఎవరవ్వాలి? ఖచ్చితంగా సింహాసనాన్ని మోసే వాళ్ళు ఎవరై ఉంటారంటే ఖచ్చితంగా ఆ దేవదూతల వర్గాలలో ఒకలే వీళ్ళు అనమాట. వాళ్ళతో పాటు శరాపులు ఉంటారు, వాళ్ళతో పాటు ఇంకా చాలా మంది దేవదూతలు కూడా ఉంటారు. కోటాను కోట్ల వేల కొలది దేవదూతల చేత ఆయన నిత్యం పొగడబడుతున్నాడు కదా దేవుడు.
సో కాబట్టి ఆ వర్గాలలో, ఆ ఎగ్జిక్యూటివ్స్లో, ఆ మెయిన్ ఆ హైరార్కీలో ఫస్ట్ ఆ మేజర్ పొజిషన్లో ఇదిగో వీళ్ళు ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది అనమాట. అది మనం అర్థం చేసుకోవాలి. ఓకే, మనం ఈ దేవదూతల ఈ దేవదూతల్ని వర్గీకరణ చేస్తున్నప్పుడు మనం ఏంటంటే వీళ్ళు జీవులు అన్నాడు కదా, మనం ఏంటంటే మనం ఓవర్ ఎక్స్ప్లెనేషన్కి వెళ్ళిపోకూడదు అనమాట అండి. అది మిస్ఇంటర్ప్రిటేషన్ అవ్వచ్చు. ఓకే, వాళ్ళు దేవదూతల్లో ఒక వర్గం అనుకుంటే సింపుల్గా తేలిపోద్ది అనమాట అండి. ఓకే, ఇంకా స్టడీ చేయొచ్చు దాని మీద. మీరు పర్సనల్గా మీరు ఇంకా స్టడీ చేస్తున్నప్పుడు ఇంకా స్టడీ చేయండి, అది నేను చెప్పేది. ఓకే, సో నెక్స్ట్ ఏంటంటే ఆ పక్షిరాజును పోలేదు. ఇప్పుడు చూడండి ఈ 8వ వచనం. ఈ 4 జీవులలో ప్రతి జీవికి ఎన్ని రెక్కలు ఉన్నాయట? 6 అండి. 6 రెక్కలు ఉన్నాయటండి. 6 మనం చదివినప్పుడు మనకు అర్థమవుతుంది ఏంటంటే యెషయా 6 చదివినప్పుడు మనకు తెలుస్తుందండి. ఓకే, 6 ఏమో తమ ఒంటిని కప్పుకుంటున్నారట, 6లో 2 ఏమో ఒంటిని కప్పుకుంటున్నారు, 2టితో ముఖాన్ని మూసుకుంటున్నారు, 2టితో ఎగురుతున్నారు అనమాట అండి. ఓకే, సో ఇలా అక్కడ ఆ దేవదూతల గురించి ఉంటుంది. సేమ్ అలానే వీళ్ళకి కూడా 6 రెక్కలు ఉన్నాయి. ఆ 6 రెక్కలు అవి చుట్టూను రెక్కల లోపటను దేంతో నింపబడిందట? కన్నులతో అండి. కన్నులతో నింపబడింది. కన్నులు దేనికి సాదృశ్యం అంటే వాళ్ళకు ఆల్ నోయింగ్కి, అంటే అన్నీ తెలుసు, అన్నీ చూస్తారు, అన్నీ గమనిస్తారు. రెండోది ఏంటంటే దేవుడు ఈ భూమి మీద వీళ్ళని ఎలాగ అపాయింట్ చేసుకోగలడు అంటే వాళ్ళు వాళ్ళు దేనికి సాదృశ్యంగా ఉన్నారంటే పర్యవేక్షణకు సాదృశ్యంగా ఉన్నారన్నమాట. మీ ఇంటి చుట్టూ సెక్యూరిటీ కోసం మీరు ఏం పెడతారు? కెమెరాస్ పెడతారు. ఎన్ ఐ ఈజ్ వాచింగ్ యూ అంటాం మనం. ఓకే, ఇప్పుడు సేమ్ అలానే ఇక్కడ మనకి ఈ దేవదూతలలో ఉన్న ఈ ఈ నలుగురికి ఆ చుట్టూ ఉన్న కన్నులతో నింపబడిన ఈ యొక్క ఈ కన్నులతో ఉన్న దాన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే ఆ యొక్క దేవుడు వాళ్ళని పర్యవేక్షణ కేంద్రంగా, ఓకే, హైలీ సెక్యూరిటీ ఏజెంట్స్గా దేవుడు వారిని అపాయింట్ చేసినట్టుగా మనకు కనిపిస్తుంది అనమాట అండి. ఓకే, దే నో ఎవ్రీథింగ్. ఇప్పుడు సీఎంకి ఖచ్చితంగా పక్కన ఒక పర్సనల్ అసిస్టెన్స్ అనేది ఉంటుంది. ఒక్క నిమిషం లైన్లో ఉండండి, వీళ్ళు వచ్చారు ఫుల్గా డ్రమ్స్ బాగుతున్నారు ఇక్కడ. ఓకే అండి. ఓకే, సో దేవుడు వారిని ఒక అద్భుతమైన సెక్యూరిటీ ఏజెంట్స్గా, పర్యవేక్షణ కేంద్రానికి ఒక అద్భుతమైన వాళ్ళ బృందంగా, ఒక మంచి టీమ్గా దేవుడు వారిని ఏర్పాటు చేసినట్టుగా మనం చూస్తాం అనమాట అండి. సో వాళ్ళు ఒక పక్క దేవుని సింహాసనాన్ని మోసేస్తారు, ఒక పక్క వాళ్ళు అతి శక్తివంతమైన వారు. దేవుడు బలహీనులను పెట్టుకుంటాడు ఏంటండి, బక్క చిక్కిపోయిన వాళ్ళని పెట్టుకుంటాడు ఏంటండి ఆయన సింహాసనాన్ని మోయడానికి. ఆయన గంభీరుడు, ఆయన స్వరూపమే గొప్పది. ఇప్పుడు దేవుడు ఆయన సింహాసనంలో నుంచి ఆయన తీర్పులు జరిగించాలంటే ఆ దేవుని గురించి చెప్పడానికి చుట్టూ ఉన్నదంతా ఎక్స్ప్లెయిన్ చేయడం అనమాట అండి. అక్కడ ఇంపార్టెంట్ మీరు నేను చూడాల్సింది అక్కడ ఉన్న కెరూబులు కాదు, అక్కడ ఉన్న 24 పెద్దల్ని కాదు, అక్కడ ఉన్న స్ఫటికం వంటి సముద్రాన్ని కాదు, అక్కడ మీరు నేను చూడాల్సింది యోహాన్ను కాదు, అక్కడ మీరు నేను చూడాల్సింది సింహాసనాన్ని కాదు, మీరు నేను చూడాల్సింది సింహాసనం మీద కూర్చున్నవాడిని మనం చూడాలన్నమాట అండి. అది సో దేవుడు ఏం చెప్తున్నాడంటే నా సింహాసనం మీద నేను కూర్చున్నాను, నన్ను చూడండి, నన్ను చూస్తే మీకు ఎక్కడ లేని కాన్ఫిడెన్స్ వస్తుంది, మీకు ఎక్కడ లేని ధైర్యం వస్తుంది, మీకు 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 మీరు బలవంతులు అవుతారు, ఏ శోధనైనా మీరు ఎదిరిస్తారు, శ్రమలను తట్టుకుంటారు, హింసల్ని మీరు ఎదిరించగలరు అని వాళ్ళకి భరోసా ఇస్తున్నాడు అన్నమాట అండి. వాళ్ళని ధైర్యపరుస్తున్నాడు అన్నమాట అండి. అది ఓకే. సో కాబట్టి వాళ్ళని ఇలా ఒక అద్భుతమైన పర్యవేక్షణ బృందంగా, పర్యవేక్షణ కేంద్రానికి వాళ్ళనే మెయిన్ అపాయింట్ చేసినట్టుగా మనకు కనిపిస్తుంది. లోపటను బయటను చుట్టూ కన్నులు ఉన్నాయని మనకు చెప్పాడు. అంటే దే ఆర్ ఆల్ సీయింగ్, ప్రతిదీ వాళ్ళు చూడగలరు, అది దాని అర్థం అనమాట అండి. వాళ్ళు అతి వేగంగా స్పందించగలరు. అక్కడ మీరు మాట చూడండి, చివరిగా ఉంది ఏదంటే పక్షిరాజును పోలిన వంటిది. అంటే దాని అర్థం ఏంటంటే దేవుని నుంచి ఒక ఆజ్ఞ జారీ చేస్తే, దేవుని నుంచి ఒక
బయలుపరచబడితే, ఏదైనా ఒక ఆజ్ఞ బయలుపరచబడితే దాన్ని జరిగించడానికి వీళ్ళు ఎక్కడ వెనుక తీరనమాట అండి. చాలా ఫాస్ట్ గా జరిగించేస్తారన్నమాట అండి. చాలా ఫాస్ట్ గా ఇన్వాల్వ్ అవుతారన్నమాట అండి. చాలా ఫాస్ట్ గా రెస్పాండ్ అవుతారన్నమాట అండి. సో ఇది ఆయన సింహాసనం మీద కూర్చొని ఆయన తన యొక్క ఈ సార్వభౌమత్వపు అధికారాన్ని దేవుడు కనుపరుస్తున్నాడు అన్నమాట అండి. దీన్ని ఎవరు చదువుతున్నారు దూరం నుంచి? చదువుతున్నాడు అన్నమాట అండి. ఓకే, సో ఇక్కడ వరకు అర్థమైంది కదా. ఇప్పుడు కిందకి వెళ్దాం. అప్పుడు ఆ దేవదూతలు అంటే ఏమంటున్నారట వాళ్ళు? భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికారియు దేవుడు నగు ప్రభువు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింబగళ్ళు చెప్పుచుండును. అబ్బా చూడండి అక్కడ అన్నమాట, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండు. ఓకే, ఉండు అంటే దేవుడు ఉన్నవాడు కదండి. ఆయన ఉన్నవాడు కదండి. దేవుడు ఆయన లివింగ్ గాడ్, ఆయన జీవము గల దేవుడు అండి. ఓకే, ఇప్పుడు ఈ లోకంలో చాలా మంది నమ్ముకుంటున్నారు. ప్రభువులు అనబడిన వారు ఉన్నారు, దేవతలు అనబడిన వారు ఉన్నారు, రాజులు అనబడిన వారు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. కానీ ఈ దేవుడు మన దేవుడు ఆయన జీవము గలవాడు. ఓకే, ఆయన నిరంతరము ఉండే దేవుడు. ఆ మాటలు మర్చిపోవద్దండి. దాన్ని మనం మేనిఫెస్ట్ చేద్దాం మన లైఫ్లో. మన దేవుడు ఉండే దేవుడు, మన దేవుడు నిరంతరము ఉండే దేవుడు, మన దేవుడు జీవము గల దేవుడు. దేవదూతలు చెప్తున్నారండి, వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండువాడు సర్వాధికారి. చూడండి ఇప్పటికి రాశారు కదా, ఎన్ని లక్షణాలు? 5 అయ్యాయి కదండి. అవునండి. 6 లక్షణం రాయాలి. దేవుడు జీవము గలవాడు. ఆరోది దేవుడు జీవం గలవాడు. ఇక్కడ దేవుడు జీవం గలవాడు. నెక్స్ట్, దేవుడు అధికారినా? అవునండి, సర్వాధికారి. ఎలాంటి అధికారి? అది రాయాల, సర్వాధికారి. దేవుడు సర్వాధికారి. ఒక బుక్ తేలేదు, దీనికి సంబంధించి ఒక వచనం ఉంటుంది. ఎనిమిదో వచనం కదండి మనం చదువుతున్నాం. అవును బ్రదర్. ఒక పదం ఉంటుందండి, అది గ్రీక్ లో సర్వాధికారియు దేవుడు నగు అని ఉంది చూసారా. అక్కడ ప్రాంటాక్రెటూర్ అనే ఒక వర్డ్ ఉంటుందండి, ప్రాంటాక్రెటూర్ అని. ఓకే, చాలా చాలా గొప్ప వర్డ్ అనమాట. ఈ ఎటిమాలజీ చదువుతున్నప్పుడు మనకు నిజంగానే మన రోమాలు లేచిపోతాయండి. నిజంగా బాబు ఎంత గొప్ప దేవుడా మనకి అనిపిస్తుందండి. ఈ దేవత్వం సబ్జెక్ట్ మనం చదువుతున్నప్పుడు ఈ వర్డ్ స్టడీ ఉంటుందండి, ఎటిమాలజీ. ఓకే, ఎన్ని పదాలు ఉన్నాయో దేవుడి గురించి స్పెసిఫిక్గా వాడిన పదాలు కొన్ని చాలా పదాలు ఉన్నాయన్నమాట అండి, స్పెసిఫిక్గా వాడిని. అలా స్పెసిఫిక్గా వాడిన పదాల్లో ఒక అద్భుతమైన వచనమే 4:8 వచనం అనమాట అండి. వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండు సర్వాధికారియు దేవుడు ప్రభు. అది మీరు అక్కడ చూడండి. మనలో చాలా మందికి ఒక డౌట్ ఉంది, దేవుడేమో తండ్రి అంటారు, ప్రభు ఏమో క్రీస్తు అంటారు. ఓకే, క్రీస్తు దేవుడు కాదని చెప్తారు. ఇక్కడ ఏముంది మాట? దేవుడు నగు ప్రభువు అంటే ఒకటే కదా, దేవుడే ప్రభువు కదా, ప్రభువే దేవుడు కదా. ఓకే, క్లియర్గా ఉందన్నమాట అండి ఇక్కడ వచనం. సో దేవుడి గురించి వాడబడిన పదాలు 2 అండి. ఒకటి దేవుడు, 2 ప్రభు. దేవుడి గురించి వర్ణించే పదాలు 2, ఒకటి దేవుడు, 2 ప్రభు అనమాట. దేవుడి గురించి హీబ్రూలో చాలా పదాలు ఉన్నాయి. అదే పాత నిబంధనలో ప్రభు అనేదానికి చాలా పదాలు ఉన్నాయి. క్రొత్త నిబంధనలో దేవుడు అనేదానికి చాలా పదాలు ఉన్నాయి, ప్రభు అనేదానికి కూడా చాలా పదాలు ఉన్నాయి.
ఓకే. సో మనం ఒకరోజు ఎప్పుడైనా వాటిని స్టడీ చేద్దాంలేండి. కానీ ఇప్పుడు ఒకటి విషయం గుర్తుంచుకోవాలి. సర్వాధికారి ఆయన, సర్వాధికారి దేవుడు. ఎన్ని లక్షణాలు వచ్చాయి ఇక్కడికి? 7 అండి. 7. ఓకే, 7. ఇప్పుడు ఆ ప్రభువును దేవుడు, అప్పుడు దేవుడి లక్షణం ఇంకోటి కనిపించింది. ఏమని అక్కడ ఏమని చెప్తున్నారట దేవుడిని? పరిశుద్ధుడు. పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని మానక రాత్రింబవళ్ళు చెప్తున్నారట. ఓకే, ఇంకా చదివేయండి. 9 కూడా చదివేయండి. ఆ సింహాసనమునందు ఆసీనుడయుండి యుగయుగములు జీవించుచున్నవానికి మహిమయు ఘనతయు కృతజ్ఞతలు స్తుతులు కలుగునుగాక అని ఆ జీవులు కీర్తించుచుండగా అది కీర్తిస్తున్నారు. చూడండి ఒక నిమిషం. ఇక్కడ ఏ టైప్ ఆఫ్ ప్రాఫిటికల్ ఫామ్ చెప్పగలరా? ఒకసారి చూడండి మీ నోట్స్లో. ఇప్పటి వరకు నరేషన్ అయిపోయింది. ఓకే, ఇక్కడ వరకు నరేషన్ స్పీచ్. అదే ప్రాఫిటికల్ స్పీచ్ లోనే ఏంటి? ప్రవచనాత్మకమైన ఆరాధన. ఎస్, వెరీ నైస్. ఈ ప్రాఫిటికల్ వర్షిప్ మనకు కనిపిస్తుందండి. ఇక్కడే డాక్సాలజీ రాసుకోండి పక్కన. డాక్సాలజీ, ఇది మీకు డాక్సాలజీ గురించి చెప్పాను కదా, చెప్పాను లేదండి? అది. సో ఈ డాక్సాలజీ అనమాట అండి. ఇది అంటే దేవుణ్ణి మహిమపరచడంలో ఇది ఒక రూపం అనమాట. అది పీక్ లెవెల్ అనమాట అండి. ఇంకా దానికి మించింది మరొకటి లేదు. ఓకే, ఇది డాక్సాలజీస్ అంటారు. ఇప్పుడు మన స్థాయి ఎంత దేవుని ముందు? దేవుని ఉనికి ఎక్కడ? దేవుని ఉనికి ఎక్కడ? మన ఉనికి ఎక్కడ? ఆయన స్థాయి ఏంటి, మన స్థాయి ఏంటి? ఇప్పుడు ఆ రిక్వైర్మెంట్స్ మనం చూసుకున్నప్పుడు మనకు తేలిపోద్ది అనమాట అండి. బాబోయ్, ఆయన ఎక్కడ, నేను ఎక్కడ అని. అప్పుడు దాన్ని మనం దృష్టిలో పెట్టుకొని చూసినప్పుడు మనం తిరిగి స్పందిస్తాం. చూడండి, ఆ స్పందనలో నుంచి వస్తాయన్నమాట అండి హార్ట్ఫుల్ వర్డ్స్. పౌలు ఒక దగ్గర ఈ డాక్సాలజీస్ చాలా దగ్గర వాడారు, కానీ ఒక్క దగ్గర భలేగా ఉంటుందండి. అదేంటంటే ఈ 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయంలో ఆ మధ్యలో ఒక ప్యాసేజ్ ఉంటుందండి. ఓకే, 15వ వచనం, 16వ వచనం, 17వ వచనం, ఆ ప్యాసేజ్ ఒకటి ఉంటుందండి. అక్కడ ఈయన అంటాను, నేను పూర్వం నేను దోషకుడిని, హింసకుడిని, అందరినీ చంపేశాను, నేను చాలా మంది మరణానికి నేను కారణం అయ్యాను, కానీ దేవుడు తన కృపచేత నన్ను పిలుచుకున్నాడు. ఇదిగో ఈ వాక్యం నమ్మదగింది, అది పూర్ణాంగీకారం నాకు యోగ్యమైనదే ఉంది, కానీ దేవుడు మాత్రం నాకు గొప్ప కృపనిచ్చి అందరినీ చంపేసేవాడిని నేను ఇంకోళ్ళ కోసం చనిపోయేలాగా దేవుడు నన్ను మార్చేశాడు. కాబట్టి ఇంత గొప్ప కృపను చూపించిన దేవునికి ఇదిగో నేను కృతజ్ఞుడై ఉన్నాను. ఇదిగో ఆయన సకల యుగాల్లో రాధై ఉన్నాడు అని చెప్తాడనమాట. దాని మీనింగ్ ఏంటంటే ఆయన సార్వభౌమత్వాన్ని గురించి వర్ణిస్తున్నాడు అనమాట అండి. ఆయన గొప్పతనం గురించి, ఆయన ఉనికిని గురించి, ఆయన యొక్క కార్యాల గురించి, ఆయన యొక్క తీర్పుల గురించి, ఆయన యొక్క పనుల గురించి, ఆయన చేసే ప్రతి దాని గురించి వర్ణించాడు అనమాట అండి. ఆ ఒక్క దగ్గరే ఇన్ని విషయాలు కలగలిపిన దానిని సబ్జెక్టే డాక్సాలజీ అంటారన్నమాట. ఇప్పుడు దాన్నే ఎవరు పలుకుతున్నారు? ఇప్పుడు ఆయన స్థాయిని ప్రతిరోజు మోస్తున్న వాళ్ళు పలుకుతున్నారు అన్నమాట అండి. ప్రతిరోజు ఆయనతోనే ఉన్నవారు, ప్రతిరోజు ఆయనను సింహాసనం మీద కూర్చొని మోసేవారు, ప్రతిరోజు ఆయనను చూస్తున్నవారు, వాళ్ళు పొగుడుతున్నారండి. సో దీన్నే డాక్సాలజీ అంటారన్నమాట అండి. ఓకే, యుగములు జీవించుచున్న వానికి ఉందా లేదా? ఉంది బ్రదర్. అది యుగాలు ఉండే దేవుడు అతను. ఆయన సర్వయుగాల్లో పనిచేసేవాడు దేవుడు. ఓకే, ఆయన ప్రతి పరిస్థితుల్లో ఉండే దేవుడు అతను. ఓకే, సర్వాన్ని నిర్వహిస్తున్న దేవుడు అతను. ఆ దేవుడిని మోస్తూ వీళ్ళు ఆయన్ని ఘనపరుస్తూ, మహిమపరుస్తూ, కీర్తిస్తూ, కృతజ్ఞతాస్తుతులు. ఆ మాట చూడండి, వీళ్ళు కృతజ్ఞులై ఉన్నారట. ఎవరికి? దేవునికి. ఎవరున్నారు? ఎవరంటున్నారు ఈ మాటలు? చెప్తున్నారు, కెరూబులు చెప్తున్నారండి. మీ కృతజ్ఞతలు ఉన్నామని. ఇప్పుడు ఇది చూసిన ఎవరు స్పందించారు చూడండి. 10వ వచనం. ఆ 24 పెద్దలు సింహాసనం ముందు ఆసీనుడయుండు వాని ఎదుట సాగిలపడి. చూడండి, ఇక్కడ పొగడ్డం వెంటనే వీళ్ళ స్పందన చూడండి. వీళ్ళ వెంటనే ఏం చేశారు?
ఆ యుగ ఆసీనుడై యుగములు ఉన్నవాని ఎదుట సాగిలపడ్డారట. ఇప్పుడు వీళ్ళు మొదలెట్టారు ఏమని చెప్పడం, యుగ యుగములు జీవించుతున్న వానికి నమస్కారం చేయొచ్చు ప్రభువా. అంటే నమస్కారం అంటే ఏంటండి? సాష్టాంగం పడండి. సాగిలపడ్డారు, నమస్కారం చేస్తున్నారు. ఏంటి దాని అర్థం ఏంటంటే ఆరాధన. ఆరాధన చేస్తున్నారండి. దే ఆర్ వర్షిప్పింగ్ గాడ్, దే ఆర్ వర్షిప్పింగ్ గాడ్. ఓకే, ఆ నమస్కారం చేయొచ్చు. ఏమంటే ప్రభువా, మా దేవా, నువ్వు సమస్తమును సృష్టించితివి. వీళ్ళు మాట్లాడుతున్నారు ఈ పెద్దలు. నువ్వు సమస్తాన్ని సృష్టించావు, నీ చిత్తంను బట్టి అవన్నీ ఉన్నాయి, దానిని బట్టి సృజింపబడను గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనర్హుడు అని చెప్పుచు ఏం చేశారటంటే వీళ్ళు తమ కిరీటములను ఆ సింహాసనం ఎదుట వేసారటండి. నువ్వు మాకు ఇచ్చావు కానీ కిరీటాలు, ఇది ఎంత ఏటి తండ్రి, నువ్వు మా ముందే ఎంత గొప్పడు తండ్రి. ద రెస్పెక్ట్ వాళ్ళు ఇవ్వడం మనం చూస్తాం అన్నమాట అండి. ఆయన సన్నిధికి, ఆయన ఉనికికి, ఆయన ప్రత్యక్షతకు వాళ్ళు ఇచ్చిన ఆ రెస్పెక్ట్ అన్నమాట అండి. చూడండి, హాల్ ఆఫ్ ఫేమ్ ఉంటుందండి. హాల్ ఆఫ్ ఫేమ్ అంటే ఆ అంటే అందరూ గొప్ప గొప్పలు, అన్ని విషయాల్లో గొప్ప గొప్పలు అందరూ చేరుతారు అన్నమాట అండి. హాల్ ఆఫ్ ఫేమ్ అంటారు. ఓకే, హాల్ ఆఫ్ ఫేమ్. అలాగే స్టేజ్ ఆఫ్ ఫేమ్ అంటారు. స్టేజ్ ఆఫ్ ఫేమ్, ఆ స్టేజ్ ఆఫ్ ఫేమ్ లో ఎవరైతే మంచి అవార్డ్స్ వచ్చాయో వాళ్ళందరినీ అక్కడ పిలుస్తారండి. అలా వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే హ్యాట్స్ ఆఫ్ చేస్తారని. ఆ స్టేజ్ మీద ఎక్కిన వ్యక్తికి హ్యాట్స్ తీసి ఇలా ఆఫ్ చేస్తారన్నమాట. హ్యాట్స్ ఆఫ్ అంటారు, ఇలా బౌ డౌన్ చేస్తారన్నమాట. ఓకే, ఎందుకు అంటే వాళ్ళ ఉన్న టాలెంట్ని వాళ్ళు దాన్ని గౌరవిస్తారన్నమాట. టాలెంట్ని గౌరవిస్తారు. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు సాష్టాంగ పడిపోయారు దేవునికి. వాళ్ళు సాగిలి పడిపోయారు, నమస్కారం పెట్టారు, దండాలు పెట్టారన్నమాట దేవునికి. పెట్టి అప్పుడు అంటున్నారన్నమాట, సకల యుగాల రాజు నువ్వు, ఆ? ఈ సమస్తాన్ని నువ్వే సృష్టించావు దేవా, నువ్వే మా ప్రభువువి, నువ్వే మా దేవుడివి. నీ చిత్తం, అక్కడ మాట ఉంది చూసారా, నీ చిత్తమును బట్టి అవి ఉండెను. నీ చిత్తాన్ని బట్టి సమస్తము నడుస్తున్నాయి, నీ చిత్తాన్ని బట్టి సమస్తము నిర్వహింపబడుతున్నాయి. సో చిత్తాన్ని బట్టియే, దానిని బట్టియే నువ్వు సృజించావు కదా. నీవే ఘనత మహిమ ప్రభావాలు పొందను అర్హుడు నువ్వు, మేము కాదు అని చెప్పి వాళ్ళ తలల కిరీటాలు తీసి దేవుని దగ్గర పాదాలు ఎదుట, సింహాసనం ఎదుట పెట్టేశారన్నమాట అండి. సో సీ హౌ దే ఆర్ రెస్పాండింగ్. ఒకటి దేవదూతల రెస్పాన్స్ చూస్తాం, రెండు ఇదిగో ఈ పెద్దల, ఈ 24 పెద్దల యొక్క రెస్పాన్స్ మనం చూస్తాం అన్నమాట అండి. ఇప్పుడు మనకి ఏమర్థం అవుతుందండి ఈ 4వ అధ్యాయం చూడగానే? దేవుని ఆరాధించు. అది వాళ్ళు ఆరాధిస్తున్నారు, దే ఆర్ వర్షిప్పింగ్ గాడ్. ఇది పరలోకంలో జరుగుతుంది కదా, భూమి మీద మనం ఏం చేయాలి? ఇప్పుడు ఆయన ఉనికి ఉంది, ఆయన 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 ఆవరింపబడి ఉన్నాడు మనల్ని అందరినీ. ఇప్పుడు మనం ఆరాధన ఆదివారం వెళ్తున్నామండి. ఓకే, మనం ఆయన వర్షిప్ చేస్తున్నామండి. ఎంత భాగ్యం ఇది నిజంగా, అవునా కాదండి? ఎంత గొప్ప భాగ్యం అండి ఇది నిజంగా. మనం మనకి కృప ఇచ్చి ఆయన ఆయన ఫ్రీగా మనల్ని నీతిమంతులుగా తీర్చారు కదండి. మనకి దాని వాల్యూ అర్థం అవ్వట్లేదు. అంటే నిజంగా మనం కష్టపడి దాన్ని సంపాదించుకున్నాం అనుకోండి, ఆ రక్షణ తిరగకుంటాం, అమ్మో అనుకోండి జాగ్రత్తగా ఉంటాం. ఇది ఫ్రీ అయిపోయింది మనకి. అందువల్ల ఏం జరుగుతుందంటే మనం కొంచెం నెగ్లిజెన్స్ ధోరణిలో మనం వెళ్ళిపోతాం కొన్నిసార్లు. కానీ ఇదిగో ఈ వాక్యాలే మనల్ని బలపరుస్తాయండి. ఈ 4వ అధ్యాయం ప్రకటన గ్రంథం మనల్ని బలపరుస్తుందండి. ఇప్పుడు గమనించండి, రోమా చక్రవర్తుల సింహాసనం మీద కూర్చున్నారని చూసి క్రైస్తవులు ఏమవుతున్నారు? పారిపోతున్నారు, భయపడుతున్నారు. ఇప్పుడు పరలోకంలో సింహాసనం మీద కూర్చున్న దేవుని జనులు ఆ దేవుని చూసి ఇక్కడ ఉన్నవారు ఈ 24 పెద్దలు ఏం చేస్తున్నారు? ఆయన వెళ్ళి కౌగిలించేసుకోవాలనుకుంటున్నారు అన్నమాట. మీకు అర్థమవుతుందా? ఆయన వెళ్ళి కౌగిలించేసుకొని ఆయనకు ముద్దు పెట్టాలనిపిస్తుంది అన్నమాట. ఒక తండ్రి కదండి ఆయన, ఆయన దగ్గరికి వెళ్ళిపోవాలనిపిస్తుంది అండి. ఓకే, అదే వ్యత్యాసం కనిపిస్తుంది అన్నమాట. ఆ ప్యూర్ లవ్, మనుషులకి దేవునికి మధ్యలో ఉండే ఆ ప్యూర్ లవ్ కనిపిస్తుందండి. ఆ ప్యూర్ ఒబీడియన్స్ కనిపిస్తుంది, ఆ ప్యూర్ సబ్మిషన్ కనిపిస్తుంది. ఇక్కడ ఆ గొప్పదైన ఈ యొక్క ఈ ఈ ఈ విశ్వాసులు దేవుని విషయంలో ఎలా స్పందించారో మనకు గొప్పగా కనబడుతుంది అన్నమాట. ఇది ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం. మీరు నేను చూడాల్సింది అక్కడ 24 పెద్దల్ని కాదు, వాళ్ళ తల మీద ఉన్న కిరీటాన్ని కాదు, వారు ధరించుకున్న తెల్లని వస్త్రాలను కాదు,
అక్కడ మీరు నేను చూడాల్సింది 24 సింహాసనాన్ని కాదు. అక్కడ మీరు నేను చూడవలసింది అక్కడ ఆయన సింహాసన సింహాసనాన్ని రాశి మోస్తున్న నలుగురు కెరూబుల్ని కాదు. మీరు నేను చూడాల్సింది అక్కడ సింహాసనాన్ని కాదు. మీరు నేను చూడాల్సింది ఆసీనుడైన యోహానుని కాదు. మీరు నేను చూడవలసింది సింహాసనంలో మీద ఉన్న ఆ దేవుణ్ణి, ఆసీనుడైన ఆసీనుడై ఉన్నవారిని మీరు నేను చూడాలి. ఓకే, సో ఇప్పుడు ధైర్యం వస్తుందా రాదా అక్కడ ఉన్న విశ్వాసులకి? వస్తుందండి. వస్తదండి, ఖచ్చితంగా వస్తదండి. ఆయన ఆయన నిజంగా అండి, ఏం గ్రంథం అండి ఇది, ప్రకటన గ్రంథం. ఓకే, మనకి నిజంగా గూస్ బంప్స్ తెప్పించేస్తుందండి 4వ అధ్యాయం 5వ అధ్యాయం చదివితే. ఏం అధ్యాయులండి ఇవి. ఓకే, నేను నేను ఇంకా అంత ప్రభావంగా అంటే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేకపోవచ్చేమో, కానీ మీరు చదువుతూ ఉండండి, మీరు దాన్ని రీసెర్చ్ చేయండి. డేకి మన ఫెయిత్ అది ఎలా ఎలా బీపీ మిషన్ కొడుతుంటే ఎరగలుగుతుంది పాదరసం, అలా ఎగురుతుంది అనమాట అండి. మన 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 గ్రాఫ్, మన ఫెయిత్ గ్రాఫ్ అది ఎలాగా బిల్డప్ అవుతుంది అంటే అలా బిల్డప్ అవుతుంది. ఈ 4వ అధ్యాయం ఒక్కటి అద్భుతమైన అధ్యాయం అనమాట అండి. ఇక్కడి నుంచి స్టార్ట్ అవుద్దండి ఇక ఆయన గురించి. 5వ అధ్యాయంలోనేమో యేసుక్రీస్తు వారు ఉంటారు అన్నమాట అండి. ఈ యేసుక్రీస్తు ఎంత గొప్పడో, ఆయన చేసిన గొప్ప కార్యాలు ఎలాంటివి ఉన్నాయో, ఆయన ఆయన ఎంత గొప్పడో మనకు కనిపిస్తుంది అనమాట అండి. ఓకే, సో ఇటు కంఫర్ట్ ఇస్తాయి 4-5 చాప్టర్స్ కంఫర్ట్ అనమాట అండి. 6th చాప్టర్ వెళ్ళేటప్పటికి అక్కడ జడ్జ్మెంట్ ఉంటుంది. అసలు ఆ జడ్జ్మెంట్ గురించి చెప్పడానికే ముందు 4-5 చాప్టర్స్లో కంఫర్ట్ అనమాట అండి. వాళ్ళకి తీర్పు రాబోతుంది. ఎవరికంటే క్రైస్తవుని హింసించిన వాళ్ళకి తీర్పు రాబోతుంది. ఆ తీర్పు గురించి చెప్పక ముందు 4-5 అధ్యాయుల్లో ఆయన వాళ్ళకి కంఫర్ట్ ఇస్తున్నాడు అన్నమాట అండి. వాళ్ళలో కంఫర్ట్ ని బిల్డప్ చేస్తాడు అన్నమాట అండి, కంఫర్ట్. ఓకే, సో ఇది 4th చాప్టర్. ఓకే అండి, సో ఇక్కడ మీరు రాసుకున్నారు కదా దేవుని లక్షణాలు. ఆయన సర్వాధికారి వరకు వెళ్ళాం. పరిశుద్ధుడు రాసేసేయండి. పరిశుద్ధుడు రాజం బ్రదర్ 8 ఆ, అయ్యాయండి. 8 అయ్యాయా? ఓకే ఓకే. అక్కడ ఇంకోటి ఉంది చూడండి, 11వ వచనంలో సృష్టికర్త ఉంది కదా, అవునండి. అది కూడా రాసేద్దాం. సృష్టికర్త. ఓకే, ఆయన సృష్టికర్త. కెరూబుల గురించి రాసుకున్నారు కదా మీరు. దేవుని యొక్క పర్యవేక్షణ బృందం వాళ్ళు, దేవుని యొక్క పర్యవేక్షణకు సంబంధించిన బృందం వాళ్ళు, దేవుని సింహాసనాన్ని మోసేవారు వాళ్ళు. ఓకే, అది. సో ఇలా వీళ్ళు దేవుణ్ణి మహింపరుచుతారు, దేవదూతలు కూడా, అదే కెరూబులు. నెక్స్ట్ వెంటనే వీళ్ళ కూడా స్పందన మనకి అద్భుతంగా కనిపిస్తుంది అన్నమాట అండి. ఓకే, సో దిస్ ఈస్ అ గ్రేట్ ఎంకరేజింగ్ చాప్టర్ అన్నమాట అండి విశ్వాసులకి. బాబు, మీరు రోమా సామ్రాజ్యాన్ని చూడొద్దు, వాళ్ళ రథాలను చూడొద్దు, వాళ్ళ గుర్రాలని చూడొద్దు, వాళ్ళ కత్తులను చూడొద్దు, వాళ్ళ బల్యాలని చూడొద్దు, వాళ్ళు తీర్పు తీర్చే విధానాన్ని మీరు చూడొద్దు. వాళ్ళు క్రూరులండి నిజంగా. యాంఫీ థియేటర్స్ అంటారు, పెద్ద ఓపెన్ థియేటర్స్ అన్నమాట. ఓకే, అందులోని ఇగో ఈ క్రైస్తవులు వేసేసి పులులతోని సింహాలతోని కరిపించేసి చంపేసేవారు అన్నమాట అండి. ఇది చూసి మీద నుండి కూర్చొని వేడుక చూసి ఆహా ఓహో అని చప్పట్లు కొట్టి ఆ మందు తాగుతూ గోల గోల చేసేవారు అన్నమాట అండి. ఓకే, అలాంటి పరిస్థితుల్లో ఉన్నారు ఆ క్రైస్తవులు అక్కడ. వాళ్ళు చదివితే పోతే పోయింది ఈ చిన్న ప్రాణం. ఆ, దేవుడు గొప్పడు కదా, దేవుడి దగ్గరికి వెళ్తే చాలే అనిపించే అధ్యాయం అనమాట అండి ఈ 4వ అధ్యాయం. విశ్వాసం కాపాడుకుంటే చాలే అనిపించే అధ్యాయం అండి ఇది. ఓకే, ఈ 4వ అధ్యాయం మనల్ని బాగా ప్రభావితం చేస్తుందండి. అది వాటి మర్చిపోవద్దు ఎప్పుడు. ఒకసారి వచ్చిన చదువుతారా, ఈ కీర్తన గ్రంథంలో మాట ఉంటుందా? సార్ చూడండి, 9వ అధ్యాయం 11-12 ఉంటుంది. 9-7 చూడండి ఒకసారి. 7-8 7-8 యెహోవా శాశ్వతంగా సింహాసనుడై ఉన్నాడు. సిస్టర్ ఒక్క నిమిషం అండి. 4వ అధ్యాయం ఎండింగ్ లో మీరు ఈ వచనం రాసుకోండి. మా కీర్తనలో 9, 7, 8, 9 వచనాలు అనమాట అండి. అంటే 9వ కీర్తనలో 7, 8, 9 వచనాలు రాసుకోండి. భలేగా ఉంటాయి చూడండి ఇక్కడ మాటలు. యెహోవా శాశ్వతముగా సింహాసనుడై ఉన్నాడు. అది శాశ్వతంగా ఆయన సింహాసనాసీనుడే ఉన్నాడు, శాశ్వతంగా. ఓకే, భలే ఉంది కదా. నెక్స్ట్ తీర్చుటకు ఆయన తన సింహాసనమును స్థాపించి ఉన్నాడు.
యెహోవా నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చును, అక్కడ యథార్థతను మేజర్ గా బట్టి రెండు విషయాలు ఉన్నాయి చూసారా, మేజర్ గా రెండు విషయాలు వచ్చాయి చూసారా. నెంబర్ 1 ఏంటంటే ఆయన న్యాయం, నెంబర్ 2 ఏంటంటే నీతి. ఓకే, నీతి న్యాయాలు బట్టి ఆయన ఎప్పుడు తీర్పు తీరుస్తూనే ఉంటాడు. నెక్స్ట్ యథార్థతను బట్టి ప్రజలకు న్యాయము తీర్చును. తీర్చును. నెక్స్ట్ 9వ వచనం. నడిచిన వారికి తాను మహాదుర్గమగును, ఆ ఆపత్కాలంలో వారికి మహాదుర్గమగును. ఆపత్కాలంలో వారికి మహాదుర్గమగును. అదే ఈ ఎండింగ్ లో, ఈ 4th చాప్టర్ ఎండింగ్ లో ఈ రెఫరెన్స్ మీరు రాసుకోండి. కొంచెం మనకి అంటే మనం నేడు మనకి ఆదరణ కలిగించే అద్భుతమైన ఆ వచనం అన్నమాట అండి. మీరు చూడండి, ఈ 4th చాప్టర్ మనల్ని అద్భుతంగా ప్రభావితం చేసే ఈ అధ్యాయం అన్నమాట అండి. ఓకే, సో ఇలా చాలా ఓపికగా విన్నారు మీ అందరూ ఈ 4వ అధ్యాయం గురించి. ఇంకా మీరు పర్సనల్ స్టడీ ఇంకా చేయండి. బ్రదర్ ఉందండి. ఇంకా బ్రదర్ ఇంకా డీప్ గా మీరు చదవండి.